శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ఆదరిస్తున్నాడు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ మన వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ వాళ్ళకి షేర్ చేయండి, చిన్న పని చేసి పెట్టండి. సరేనండి, ఇప్పుడు మనం జనవరి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా జనవరి మనకు రాసుల్లో గ్రహాలు మారుతూ ఉంటాయి, చంద్రుడు మారుతూ ఉంటాడు. ఈ ప్రభావం ఎలా ఉంటుంది వివిధ రాసుల వాళ్ళకి, ఈ వారం రోజులు ఎలా ఉంటుంది, ఏ పనులు చేసుకోవచ్చు, ఏ పనులు చేసుకోకూడదు అని ఇప్పుడు మనం చెప్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే గురుడు ఉన్నాడు కదండి. గురుడు ఉన్నాడంటే చక్కని విద్యని, సంతానాన్ని, పుత్రుల్ని, జ్ఞాన సంపదల్ని, మీ తండ్రి గారి ద్వారా వచ్చేటువంటి విద్యని ప్రసాదిస్తాడు. అలాగే బంగారాన్ని, వాహనాల్ని ఖచ్చితంగా మీకు మేషరాశి వాళ్ళకి ఉంటుంది. గురుడు ఇచ్చేయంటే శుభ ఫలితం ఇదే అనమాట. అలాగే ఫైనాన్షియల్గా కూడా మీరు ఎప్పుడు ఏమి ఇబ్బంది పడరండి, ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ చంద్రుడితో కలిసాడు కాబట్టి ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను అద్భుతంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో కూడా చూసుకున్నా సరే ఎడ్యుకేషను మీకు 9వ తారీఖు చాలా బాగుంటుంది, ఎందుకంటే శుక్రుడితో కలిసిన చంద్రుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. పైగా 2వ ఇంటి వాడు, 4వ ఇంటి వాడే సెకండ్ హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్ చంద్ర శుక్రులు అయ్యారు. వాహనాలను ఇస్తారు, వాహన యోగాల్ని మీకు ఇచ్చి తీరుతారు, డౌట్ లేదు. అలాగే కొంతమందికి మీలో చాలామంది, అంటే కొంతమందికి అంటే రైతులుగా చెప్పుకుందాం, రైతులకి వాళ్ళ పంట నష్టం కాకుండా బాగా ప్రాఫిటబుల్గా ఉండేట్టుగా ఉంటుంది. సంతానాన్ని ఇంతకు గురుడు ఇచ్చినప్పుడుగా చెప్పాను గురుడి గురించి, ఆ గురుడే పంచమస్థానాన్ని కూడా చూడడం వల్ల, పంచమాధిపతి అంటే రవిని కూడా చూడడం వల్ల ఖచ్చితంగా సంతాన యోగం ఉంటారు. మీరు చేసిన ప్రతి పనులను విజయం సాధిస్తారు. మీకు అట్రాక్షన్ ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ, ఆర్థికంగా డెవలప్ అవుతారు, ప్రేమగా ఉంటారు. కొంత సందర్భాల్లో కొంతమందికి ప్రేమ వివాహాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ జాతకాల ఆధారంగా. ఈ గురు దృష్టి ఉండడం వల్ల షేర్ మార్కెట్లో మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అది లాంగ్ రన్లో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. 6వ భావంలో కేతు అండి. 6వ భావంలో కేతు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇందాక చెప్పినట్టుగా ధనాన్ని, వాహనాన్ని, సంతానాన్ని, ఇది ఖచ్చితంగా ఉంటుంది సంతానం విషయంలోనూ. అలాగే కాంపిటేటివ్ అంటే పోటీ పరీక్షలు అంటారు సరే, వాటిల్లో కూడా విజయం సాధించేది చేయడము, విదేశాలకు వెళ్ళేటప్పుడు స్టాంపింగ్ ఏడ్ చేయడము, గ్రీన్ కార్డు రావడము, H1B వీసా అంటాం సరే, అవి రావడము ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రుడే మీ 4th హౌస్ లార్డ్ చంద్రుడే 7వ భావంలో ఉన్నాడు, కేంద్రంలోనే ఉన్నాడు, మళ్ళీ తప్పు, కానీ గురుడిచే చూడబడతాడు. అంటే గజకేసరి యోగంలో ఉన్నాడు. అంటే మీ ఇంట్లో సంతానం అంటే ముందు ముఖ్యంగా సంతానం పక్క పెడదాం. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా ఉండడము, కొన్ని సందర్భాల్లో అంటే వివాహ శుభకార్యాలు కుదరడము, త్వరలోనే వివాహాలు కూడా అయిపోవడము జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో మీ చుట్టాలు, మీ బంధువులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బుధుడు, అష్టమంలో బుధుడు ఉండడం వలన విదేశాల నుంచి మీకు ధనయోగం ఉంటుంది. దీర్ఘాయుష్మంతులు అంటారు సరే, తలవంతలంబగా వచ్చే ధనయోగాన్ని కూడా మీకు ఇచ్చి తీరుతాడు బుధుడు. అష్టమంలో బుధుడు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. విదేశీ సంపద, ఫారిన్ కరెన్సీ మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటికి వస్తుందంటే మీ పిల్లల ద్వారానో, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరో మొత్తానికి మీకు ఫారిన్ కరెన్సీ ఉంటుంది మీరు మేషరాశి వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే బుధ శుక్రుల గురించి చెప్పుకుందాం కాసేపు. బుధ శుక్రుల కాంబినేషన్ వలన భూములు కొనుగోలు చేస్తారని శాస్త్రవచనం. ఎవరి జాతకాలైనా సరే 4th హౌస్లో కానీ కొన్ని హౌసెస్ ఉన్నాయి, లేదా బుధ శుక్రులు కలిసి ఉన్నా సరే వాళ్ళకి గురుదృష్టి ఉన్నా వాళ్ళకి భూయోగం ఉంటుంది, భూములు గృహాలు కొనుక్కుంటారంటే సందేహం లేదు. తర్వాత ఈ బుధ శుక్రుల కాంబినేషన్ వలన నటన, సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, ఇలాగా మీరు ఏ రంగంలో ఉంటే ఆ ప్రభావం అనేది మీ మీద పడి సక్సెస్ రేట్ ఉంటుంది. అష్టమంలో ఉన్నా సరే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు. బుధ శుక్రుల కాంబినేషన్. అలాగే శుక్రుడితో కలిసిన చంద్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ, నీచ స్థితిలో ఉన్నాడు. చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ శుక్రుడితో కలిసాడు కాబట్టి వస్త్ర లాభం, అంటే మంచి బట్టలు కొనుక్కుంటారు, బంగారం కూడా కొనుక్కోవడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మీకు భాగ్యస్థానం చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ భాగ్యస్థానం. భాగ్యాధిపతి కూడా చూస్తున్నాడు. అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి భాగ్యాధిపతి చూడడం వలన విదేశీయానం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, తర్వాత మీ వృత్తుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ గురువుగారితోటి శ్రీలంక కానీ అదే టూర్స్
పుణ్యక్షేత్రాలు అంటారు చూసారా, అవి కానీ తీర్థయాత్రలు కానీ ఇది చేయడానికి ఒక అవకాశం ఉంది. వాహన యోగం కూడా ఉంది. అసలు ముందర రవిబుధుల గురించి చెప్పుకుందామండి. రవిబుధులు భాగ్యస్థానంలో ఉంటే మీకు పూర్వీకులకు సంబంధించిన ఆస్తుపాస్తులు కానీ లేదా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తులు మీరు డెవలప్ చేయడము, నిలబెట్టడము జరుగుతుంది. అలాగే ఈ రాశి ధనుర్రాశిలో ఉన్నాడు కదా, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ధనుర్రాశి అనేది మెడికల్కి సంబంధించిన వైద్య సంబంధించిన రాశుల్లో ఒకటి. అంటే మనం మేషము, కర్కాటకం ఇవన్నీ అంటాం కదా, వాటిల్లో ధనస్సు కూడా ఉంటుంది అనమాట. ఆ రాశిలో రవిబుధుల కాంబినేషన్ ఎవరికైతే మీ జాతకాల్లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి, హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్లో కనుక రవిబుధుల కాంబినేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా వైద్య వృత్తిలో బాగా డెవలప్ అవుతారు, అందులో సందేహం లేదు. ఈ కాంబినేషన్ ఫస్ట్ పాయింట్. ఈ రెండోది పాయింట్ ఏంటంటే రవిబుధుల కాంబినేషన్కి గురుదృష్టి కూడా ఉంది. అంటే ఆడిటర్స్గా మీకు బాగా గుర్తింపు, గౌరవము, ధనము దక్కుతుంది. అలాగే గురుదృష్టి కూడా భాగ్యస్థానానికి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి లాభాలు, అంటే వాళ్ళ బిజినెస్లు డెవలప్ అవడము బాగుంటుంది. రవిబుధుల కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రవిబుధుల వల్ల వాహన యోగం కూడా ఇచ్చి తీరుతాడు. ఇంకా కొద్ది చిన్న విషయం చెప్పాలంటే కుజుడితో కలిసిన బుధుడు, సరే బుధుడితో కలిసిన కుజుడు కూడా చెప్పుకుందాం. బుధుడితో కలిసిన కుజుడు. సో ఇలా ఉంటేనండి మీకు డాక్టర్ వృత్తిలో ఉండడమే కాకుండా ఆపరేషన్స్ చేస్తారు కదా, వాటిల్లో కూడా మంచి పేరు సక్సెస్ అవ్వడము, మంచి పేరు తెచ్చుకోవడము ఖచ్చితంగా ఉంటుంది. మీరు జనాలలో మీరు మంచి గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ముఖ్యంగా దశమస్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కార్మికుల రంగంలో, అంటే సింగరేణి కార్డ్స్ అనుకోవచ్చు. కార్మిక రంగంలో ఎక్కడ ఎవరైనా ఉద్యోగాలు చేసినా, కార్మిక రంగంలో సంస్థల్లో ఉద్యోగాలు చేసినా వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఆనందంగా ఉండడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము, లేదా ఏరియర్స్ లేకపోతే మీకు సంబంధించిన ప్రమోషన్స్ రావడం, డబ్బులు అంటే ధనం కదా, ఇవన్నీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, లేడీస్ కూడా మీకేనండి. మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా రాయండి, గ్రూప్స్లో కూడా రాయండి. శని కారకత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాటిల్లో సక్సెస్ అవ్వడము, ఏ ఎగ్జామ్స్ రాసినా వాటిలో సక్సెస్ అవ్వడము, కష్టపడందే శని ఇవ్వడని మీకు అందరికీ తెలుసు. సో శని ఉంటాడు కాబట్టి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కానీ 11వ ఇంట్లో శని తప్పు. ఎందుకంటే చరరాశి కదా, చరరాశికి 11వ భావము బాధకుడు అవుతాడు. ఎవరు? శని. బాధకుడు అంటే ఏంటి? ఏ పని చేసినా తలపెట్టినా మీకు సక్సెస్ కాలేపడము, కొన్ని విషయాల్లో బాధ పెట్టడము, శారీరకంగా మానసికంగా కూడా మిమ్మల్ని బాధ పెడతాడు. కొన్ని సందర్భాలు, అందరికీ మాత్రం కాదు, మీకు జరుగుతున్న దశలు కూడా ఆధారపడి ఉంటుంది. మరి శనిలో శుక్రుడు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ అనమాట. శనిలో శుక్రుడు నాడు, శనిలో శుక్రుడు ఎవరికీ యోగించాడు. ఆ సందర్భాల్లో ఈ ప్రభావం కూడా ఉంటుంది అన్నమాట, మేషరాశి అయి ఉంటాయి. సరే, రాహు కూడా అంతేనండి. రాహు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. మీకు జనరల్గా ఏంటంటే ఏం చేస్తుంటాడంటే మీకు అనారోగ్య సమస్యలని, శరీర బాధలని, మానసిక క్షోభ, ఇవన్నీ ఇంకా బ్యాడ్ ఇంపాక్ట్స్ అని చెప్పడం అనవసరం, మీకు ఆల్రెడీ తెలుసు. సో రాహు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడం. ఏదేమైనా మీకు మీ రాశిలోనే, మేషరాశిలోనే గురుడు ఉండడం వల్ల జ్ఞాన సంపదని, అదృష్టాన్ని, అద్భుతమైన చదువుని ఇస్తాడు. సో కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా జనవరి 2024లో ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. వృషభ రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి, లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ సప్తమ స్థానంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన ఉంటుంది. మీ జాతకంలో కూడా అంతే, ఖచ్చితంగా విదేశ పర్యటన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేదా కాదు, ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడు మీ రాశిని చూడడం వల్ల మీకు ఇంత ముందు కన్నా ఈ వారం చాలా బాగుంటుంది. ఆనందంగాను, తృప్తిగాను, స్థిరమైన ఆలోచనలుగాను, స్థిరమైన సంపదలుగాను, స్థిరంగా ఉంటుంది. ప్రతిదీ కూడా స్టబర్న్గా ఉండడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఫారిన్ మనీ వస్తుంది. ఫైనాన్షియల్గాను, ఆర్థికంగా నేను చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. మంచి కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి మీకు. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం కంటికి కానీ చెవికి కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కళ్ళకి, చెవికి కొద్దిగా ఇబ్బంది రావడానికే అవకాశం ఉంది. ఏదేమైనా మీ చదువు విషయం చూసుకుంటే బాగుంది. కాకపోతే శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా చదువులో వెనకపడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు రావాల్సినటువంటి ర్యాంక్ అనేది రావడానికి కొద్దిగా తక్కువగా, మార్కులు తక్కువ వస్తాయి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. పంచమ స్థానంలో కేతువు తప్పు, రుణాలు చేయడము, అలాగే అకాలంగా మీకు కలహాలు సృష్టించడము, చిల్డ్రన్ విషయంలో ఇబ్బందులు పెట్టడము, అలాగే అనేక విధాలుగా కష్ట పరంపరలు, మానసిక క్షోభ అంటే మానసికంగా ఇబ్బందులు పడడానికి కేతువు పంచమ స్థానంలో
ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6వ భావంలో చంద్రుడు కూడా అంతేనండి. 6వ భావంలో చంద్రుడు 3వ ఇంటి కూడా 6వ భావంలో ఉండడం వల్ల శత్రు భయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రు భయం కూడా ఉంటుంది. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు శత్రువులుగా ఉండడానికే ఉంటారు. మేనమామలకు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడితో కలిసిన శుక్రుడు గురించి మనం చెప్పుకుందామండి. బుధుడు మీకు ఎవరు? ద్వితీయాధిపతి, పంచమాధిపతి, ఎక్స్ట్రాడినరీ. ఆయన శుక్రుడితో కలిసిన రాష్ట్రాధిపతి అంటే లగ్న ద్వితీయాధిపతులు కలవడము, అదే ద్వితీయ చతుర్ పంచ అంటే ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదైనా బుధ శుక్రుల కాంబినేషన్ సప్తమ స్థానంలో ఉంటే భూములు కొనుగోలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ అంటే సత్యనారాయణ వ్రతాలు కానీ అలాగ మంచి మంచి శుభకార్యాలు చేయడము, ఆనందోత్సవాలతో ఉండడము, మీ ఇంటికి చుట్టాలు రావడము, ఇవన్నీ మీ బంధువులతో కలకలాడడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో సక్సెస్ అవ్వడము, భార్యాభర్తల అనురాగం ఉండడము, విహారయాత్రలు కూడా చేస్తారు మీరు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికే మీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ ఇంకొకటి ఉందండి. ఏంటంటే బుధ శుక్రుల కన్నా కాంబినేషన్ ఉంటే అంటే జనరల్గా ఎవరి జాతకాలైనా ఉంటే ఆ జాతకంలో కూడా సప్తమ భావం కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఉంటే ఏమవుతుందంటే సినిమా రంగము, కళారంగము, నాటకాలు, సాహిత్యము, నృత్యము, ఇటువంటి వాటిలో డబ్బింగ్, ఇటువంటి వాటిలో అంటే కళారంగంలో కొంతమందికి ఏమో డైరెక్టర్స్, సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనుకూలవంతమైన కాలము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అదృష్టము మీకు తోడవుతుంది. ఇంకా మీకు అష్టమ స్థానం గురించి చెప్పుకుందామండి. బుధుడు అష్టమంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు అంటే రవి బుధుడు కాంబినేషన్ దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ధనయోగము, అలాగే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరగడము ఉంటుంది, మీకు ఉంటుంది. అంటే మీ జాతకాలు జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. నేను మీకు అంటే అర్థం అంటే అందరికీ వర్తిస్తుంది ఓవరాల్గా. కాబట్టి తర్వాత ఈ రవి బుధుడు కూడా కాంబినేషన్ వలన ఇది డాక్టర్స్ సంబంధించిన రాశి అవ్వడం వలన వైద్య వృత్తికి సంబంధించినటువంటి రాశులలో ధనుర్రాశి కూడా ఒకటి. గురుదృష్టి కూడా ఉంది. పదే ఎందుకు చెప్తున్నానంటే కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, అది తెలుస్తుంది అని. రవి బుధుడు కాంబినేషన్ ఏమవుతుందంటే మంచి వైద్యుడిగా కూడా మీరు గుర్తింపు తెచ్చుకుంటారో అర్థం అవుతుంది. అంటే పీజీ చేయడము, ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, వ్యాపార పరంగా ఉన్న వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటుంది. అంతేకాదండి బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మంచి ఆపరేషన్స్, బుధుడు కుజుడు కాంబినేషన్ అంతే కదండి, ఆపరేషన్స్లో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు. అద్భుతం కదా. ధనము, గౌరవం కూడా దక్కుతుంది. ఇంకా రవి బుధుడు కాంబినేషన్కి గురుదృష్టి కూడా ఉంది. అంటే మీరు చాలామంది మీలో కొంతమందికి కామర్స్ చదువుతూ ఉంటారు, అంటే ఆడిటర్స్గా అంటారు కదా, ఆడిటర్స్గా కూడా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. భాగ్యస్థానంలోనే రవితో కలిసిన బుధుడికి గురుదృష్టి కూడా ఉండడం వలన కంఠధ్వని బాగా మాట్లాడడం వలన ముఖవర్చస్సు బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా అనర్గళంగా మాట్లాడే శక్తి, విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే చంద్రమంగళ యోగం, చంద్రుడు కూడా మీకు 10వ తారీఖు 11వ తారీఖు ఉంటాడు అక్కడ. సో ఆ ప్రభావం వలన ఏమవుతుందంటే మీకు సక్సెస్ రేటే ఎక్కువ. అద్భుతంగా భాగ్యస్థానం బాగుంది కాబట్టి గురువు గారితోటి తీర్థయాత్రలు, శ్రీలంక టూర్సు లేదా గంగా స్నానాలు ఇవన్నీ ఇంకా వెళుతూనే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనుకోండి. శని గురించి చెప్పాలి. శని ఏం చేస్తుంటాడు, మీకు భాగ్యస్థానం అంటే 9th హౌస్ లార్డ్, 8th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. కోణాధిపత్యం వచ్చింది కదా, కోణాధిపత్యం వచ్చిన వాడు శుభుడే. కాబట్టి శని మీకు ఏం చేస్తాడు, ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశాలు వెళ్తాడు, గంగా స్నానం చేయిస్తాడు, వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేడు చేస్తుంటాడు. అలాగే శివాభిషేకాలు, శని కూడా కారకత్వం ఉంది, శనికి ప్రభావం, అది కూడా చేస్తుంటాడు. గౌరవంగా ఉండేట్టు చేస్తుంటాడు, ధనయోగాన్ని కలిగేట్ చేస్తుంటాడు, సంతోషాన్ని కలిగేట్ చేస్తుంటాడు, కష్టపడేటట్టుగా చేస్తూ ఉంటాడు, కష్టపడింది ఎదురాదు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఉంటే శని యొక్క ప్రభావమే ఉంటుంది. సో మీకు భాగ్యస్థానం చాలా బాగుందండి. శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు అంటే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, లేదా సింగరేణి కాలేజ్ స్కూల్ కార్మికులు సంబంధించిన శని కారకత్వం కదండి. శని కారకత్వం అంటే కార్మికులు అంటే ఎక్కువ జనాలు ఉండే ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అవ్వచ్చు, వాటిల్లో కూడా మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే చాలా అన్ని విధాలుగా మీకు విజయ పరంపరతోనే ఉంటారు. లాభంలో రాహు అంటే లాభంలో ఉన్న 11వ ఇంట్లో రాహు కృషికి తగ్గ ఫలితాన్ని ఇస్తుంటాడండి. ఆనందాన్ని, కార్యోత్సాహాన్ని, భూలాభము, గృహలాభము, స్వర్ణలాభము, అంటే ఇవన్నీ చెప్తానంటే అందరికీ కాదండి, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను అనమాట. దాని ప్రకారము మీకు రాహు ఇవ్వడానికి అవకాశం ఉంది.
అలాగే లాభంలో ఉన్న రాహు మీకంటే మీ పెద్దలు అంటే మీ అక్కలు కానీ అన్నయ్యలు కంటే వాళ్ళకి ఆనందం కలిగించడము, బిజినెస్లో రాణింపు ఉండడము, అలాగే బ్లాక్ అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అదే ఉండడము, దైవ దర్శనాలకు సంబంధించిన కారకుడు కూడా రాహు కాబట్టి అమ్మవారి దర్శనాలు కూడా చేయించడము, చండికాదేవి యొక్క దర్శనం, చండికాదేవి అమ్మవారి దర్శనం చేయించడము, దుర్గా అమ్మవారి దర్శనాలు ఇవన్నీ రావు కదండి బ్రహ్మాండం. ఇంకా గురుడు వ్యయభావంలో ఉండి శని దృష్టి ఉంది కాబట్టి గురుడు వ్యయభావం ఉండడం వల్ల సంపదల్ని ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ ఖర్చులు మీకు అధికంగా కనిపిస్తుంటాయి. ఏ విధంగా టెంపుల్స్కి వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత దానం, అన్నదానం ఇవ్వడము, గోపురాలకి దానం ఇవ్వడము, అలాగే మీకు ఎటు అలా తోస్తేలాగా డబ్బులుని ఖర్చు పెట్టేట్టుగా చేస్తుంటాడు వ్యయభావంలో ఉన్నటువంటి గురుడు. సో సన్మానాలు కూడా కారకుడు గురుడే అవుతాడు కాబట్టి ఈ విధంగా చాలా బాగుందండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు ఎంత పూజించడం వల్ల అంటే చండీ హోమం కానీ ఏదైనా సరే కుంకుమ పూజ కానీ మీ ఇంట్లో అష్టోత్తరం కానీ లలిత సహస్రనామాలు కానీ ఇలా చదువుతూకుంటే ఇంకా 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 ప్రతి దాంట్లోనూ ప్రొఫెషన్లోనూ, వ్యాపారంలోనూ, చదువులోనూ, సంతానం విషయంలోనూ, కార్యోత్సాహం అంటారు కదా వాటిలోనూ, సుఖ సంతోషాల్లోనూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏమీ ఉండదు, బ్యాడ్ ఇంపాక్ట్ ఉండదు. సో ఈ విధంగా మీరు అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిథున రాశి గురించి తెలుసుకుందాము. జనవరి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎలా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం, విదేశ పర్యటన అంటే దూర ప్రాంత పర్యటన, విదేశ పర్యటనే ఖచ్చితం. అలాగే బుధుడు కూడా మీ రాశిని చూడడం వలన, రవితో కలిసిన బుధుడు కూడా చూడడం వలన తెలివితేటలు అధికంగా ఉంటాయి మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్యలో కానీ, లేకపోతే అకౌంటెంట్ కాస్ట్ అంటే జనరల్గా ఆడిటర్స్గా కానీ అక్కడ మనం చెప్పుకుందాము. అంటే కామర్స్ దాంట్లో విద్యలో కానీ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ లాగా కానీ మంచి తెలివితేటలు ఎక్కువ ఉంటాయని అద్భుతంగా తెలిసిపోతుంది. మిథున రాశి వాళ్ళకి ద్వితీయ భావం బాగుండడం వలన, సెకండ్ హౌస్ బాగుండడం వలన, అంటే చంద్రుడు 4th భావంలో ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే కూడా విదేశయానం మీకు ఉంటుంది. అంటే ఎప్పుడంటే ఆల్మోస్ట్ మీకు 8వ తారీఖు 7-8 తారీఖుల్లో మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. 7వ తారీఖు నుంచి విదేశయానం అంటే ప్రతి వాడికి వెళ్ళిపోరండి. మీ జాతకాల్లో ఆ టైం ప్రకారం మీకు అవకాశాలు వచ్చి తీరుతాయి, తనుకుంటూ వస్తుంది అదనమాట. ఫైనాన్షియల్గా మీకు ఏమీ ఇబ్బంది లేదు, ముఖ వర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని చక్కగా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడుతుంటారు, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సంగీత సాధనలో మీరు బాగా సక్సెస్ అవుతారు. మిథున రాశి వాళ్ళకి 4th భావం చూసుకుంటే కేతువు అంత మంచివాడు కాదండి. 4th భావంలో ఉన్న కేతువు దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. మీకు చదువులో కూడా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొద్దిగా మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. పంచమ భావంలో చంద్రుడు మీ సెకండ్ హౌస్ లార్డ్ పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఏమవుతుందంటే గురుదృష్టి కూడా ఉంది. 2వ ఇంటి వాడికి అంటే చంద్రుడికి గురుదృష్టి ఉండడం వల్ల గజకేశ్వర యోగం ఏర్పడిపోయి అక్కడ మీకు సాహిత్య రంగంలో బాగా ఆపర్చునిటీస్ వస్తాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. సంగీతము, సాహిత్యము, అలాగే జనాకర్షణ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురుడితో కలిసి చంద్రుడు ఉండడం వల్ల జ్ఞాన సంపదని, బంగారాన్ని, అలాగే మీ తండ్రి గారి ద్వారా వచ్చేటువంటి విద్యని మీకు ప్రసాదిస్తాడు. పంచమ భావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మీకు 6వ భావం చూసుకుంటారండి, బుధ శుక్రుల కాంబినేషను మంచిది. బుధ శుక్రుల కాంబినేషన్ ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే వాహనాలు, తర్వాత ఏమో గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా కళారంగానికి కూడా వాళ్ళు ప్రసిద్ధి చెందిన వాళ్ళు. కళారంగం కానీ, నాటక రంగం కానీ, నృత్యం కానీ అన్నీ మీకు తెలిసినవే. కళారంగంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. ఇక బుధ చంద్రుల కాంబినేషన్ 8వ తారీఖు 9వ తారీఖు ఆల్మోస్ట్ మీకు చంద్రుడు ఉన్నాడు. అంటే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ బుధుడితో కలిసిన శుక్రుడితో కలిసిన చంద్రుడు, బుధ చంద్రుల కాంబినేషను తెలివిగల వారుగా ఉంటారు. అలాగే మీకు పద్యాలు కూడా బాగా రాయడానికి, మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు ఊహాశక్తికి కారకుడు అవుతాడు కాబట్టి పద్యాలు, గేయాలు అవి రాస్తూ ఉంటారు. బుధ చంద్రుల కాంబినేషను. అలాగే ఎదుటి వారిని నిరుత్సాహపరచకుండా కూడా మీరు మాట్లాడతారు. అది గొప్ప టాలెంట్ అనమాట. ఈ విధంగా మీకు బుధ చంద్రుల కాంబినేషన్ అలా చెప్పుకుంటే చాలా ఉందండి. 7వ భావంలో మీరు రవితో కలిసిన బుధుడు అంటే భార్య ద్వారా మీకు ధనం కలిసి రావడము. ఒకవేళ మీకు పెళ్లి విషయంలో ఉంటే చక్కటి భార్య, చక్కటి భర్త రావడము, అనువుగా ఉండడము, ఆనందంగా ఉండడము, విహారయాత్రలు చేయడము, అలాగే మీ బిజినెస్లో కూడా బాగా డెవలప్ అవ్వడము, వైద్య రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి రవిబుధుల కాంబినేషన్కి ఖచ్చితంగా ఆడిటర్స్ గాను, లేకపోతే కాస్ట్ అకౌంటెంట్స్ గాను, చార్ట్ అకౌంటెంట్స్ గాను, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే యాక్చువల్గా రవిబుధుల కాంబినేషను ఆడిటర్సే అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. 7వ భావం తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశం ఉందండి. మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు, బంగారం కూడా కొనుక్కుంటారు. సరే
నైన్త్ భావంలో ఉండడం వల్ల మీకు నైన్త్ భావంలో చంద్రుడు తీర్థయాత్రలు చేస్తాడు, అయ్యేడు చేస్తుంటాడు. తీర్థయాత్రలో శివుడి యొక్క దర్శనాలు బాగా అయ్యేడు చేస్తుంటాడండి ఆయన. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు కూడా కలగడం కారకుడు శని కారకత్వం ఉంటుంది. విష్ణు అవతారం కదండి ఆయన, ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీ గురువుగారిని కలవడము, గురువుగారితో శ్రీలంక రాతే విదేశాలు వెళ్ళడము, ఇంకా చెప్పాలంటే కాశీ క్షేత్ర దర్శనాలు చేసుకుంటాం. అది పక్కకు పెడితే భాగ్యస్థానంలో ఉన్న శని మీకు జనరల్గా మీరు చేసేటువంటి వృత్తిలో అంటే శని కారకత్వాలు అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగము, సిమెంట్ పరిశ్రమలు, కమ్యూనికేషన్ పరిశ్రమలు, ఆయిల్, స్టీల్ అంటాం కదా అవి, అలాగే కోల్, సింగరేణి కాలేజెస్, ఇలా శని కారకత్వాలు ఉండే బిజినెస్ డెవలప్ అవుతాయి, డౌట్ లేదు. అలాగే మీకు చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము మంచి జరగడం జరుగుతుంది. దశమంలో రాహు, ఇది కూడా ఇంపార్టెంటే. దశమ రాహు కూడా గంగా స్నానాలు చేయిస్తాడండి ఆయన, అందులో డౌట్ లేదు. గంగా స్నానం చేయించడము, ముఖ్యంగా భాగ్యస్థానంలో శని, దశమంలో రాహు ఉంటే రాజకీయ నాయకులకి ఒక వెలుగుతారు, పదవులు వస్తాయి, వాళ్ళకి మంచి గౌరవము, వాళ్ళ మాటకి జనకు ఎదురు లేకుండా ఉండడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని రాహువులు కాంబినేషను, శని కాంబినేషన్ అంటే శని 9th రాహు దశమంలో ఉండడం వల్ల ఈయన కూడా రాహు కూడా ఫ్లైట్స్లో అంటే విమానాల్లో తిరిగేట్టుగా చేస్తూ ఉండడానికి కారణం కూడా రాహువే అవుతాడనమాట. అలాగా మీకు అనేక రకాలుగా మీ జాతకాల మీద ఆధారపడి రాహు ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే గురుడు కూడా అంతే కదండి, లాభంలో ఉన్న గురుడు స్వర్ణ లాభాన్ని, వస్త్ర లాభాన్ని, అలాగే భూ లాభాన్ని, అలాగే ఇంకా అనేక రకాలుగా వాహన యోగాల్ని, మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా ఉండడము, వ్యాపార రంగంలో వృద్ధి కలగడము, శని కారకత్వాలు అంటే బిజినెస్ బాగా డెవలప్ అయ్యి డబ్బులు బాగా రావడము, కానీ లేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా గురుడు మీకు మంచివాడు కాకపోయినా కూడా యోగాన్ని ఇస్తాడు, 11వ భాగంలో ఉన్నాడు కాబట్టి. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు 3 కూడా చాలా బాగున్నాయి, సప్తమ స్థానం కూడా చాలా బాగుంది. కాబట్టి మీకు అద్భుతమైన యోగం ఉందండి. ఏ విషయంలో సరే మీ ప్రతి విషయంలోనూ సక్సెస్ బాగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. మీరు విష్ణు ఆరాధన చేసుకున్నా, అలాగే శివుడి యొక్క మీరు అభిషేకాలు చేయించుకున్న మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి నుంచి 13వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది, అందులో డౌటే లేదు. అందుకే ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అంటే చంద్రుడు 4th భావంలో ఉన్నాడు. అదొక్కటి తప్పు. అంటే రాష్ట్రాధిపతి తప్పైనప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. సో గజకేసర యోగంలో ఉండడం వల్ల కార్యోత్సాహంతో, విజయ పరంపరలతోటి చురుకుదనంగా, తెలివిగా బాగా ఉంటారు, అందులో డౌటే లేదు. ధన సంపాదన విషయంలో కొద్ది చిన్న అవరోధాలు ఏర్పడతాయి. మీకు ధనం వస్తుంది, లేటుగా ఉంటుంది. అలాగే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, కొద్దిగా లేటుగా వస్తాయి. ఆపర్చునిటీస్ ఎందులో, పాటలు పాడడం, సింగింగ్ అంటాం కదా, దాంట్లో కానీ, లేదా మీకు బాగా యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, దాంట్లో కానీ కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కేతువు 3వ భావం ఉండడం వల్ల ధైర్యాన్ని ఇస్తాడండి, బాగా ధనాన్ని ఇస్తాడు. మీరు కార్యోత్సాహము, కార్యముందు జయము కూడా ఇస్తాడు. కార్యము అంటే ఏంటంటే ప్రతి పని అని అర్థం. కార్యం అంటే పనిలో విజయం కలిగించడము, కష్టపడి కృషిగా పనిచేయడము, విజయం సాధించడము, ఆనందోత్సవాలతో ఉండడము, బంగారం ఇవ్వడము, ఇంకా చెప్పాలంటే వాహన యోగము ఇవ్వడము, ధైర్యం కూడా ఇవ్వడం ఉండడానికి కేతువే ప్రభావం కదండి. అనేక రకాలుగా కేతువు మీకు తోడ్పడతాడు. మీ జాతకాల్లో ఆధారపడి ఉంటుంది. చదువు విషయం అంటారా, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు వాహన యోగం వాహనాలు కూడా ఉన్నాయి. మీ అమ్మగారు కూడా చాలా బాగుంటుంది. సంగీతం అంటే మీకు బాగా ఇష్టము, ఖచ్చితంగా సంగీతంలోనూ మీకు బాగుంటుంది. మీరు పెద్దవాళ్ళు, మీ నాన్నగారు అంటే తండ్రి గారి యొక్క వృత్తికి ఉంటుంది సరే, వాటిలో కూడా మీరు డెవలప్ చేస్తారు. అది పరంపరలుగా వస్తుంటే కొంతమందికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే యోగంలో ఉన్నారు, అంటే గజకేసర యోగంలో ఉన్నాడంటే గురుడు ఇచ్చే రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే జ్ఞాన సంపదను ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, సంతాన యోగాన్ని ఇస్తాడు, సంతానం వృద్ధి కలిగేటి చేస్తుంటాడు, అనేక రకాలుగా బాగుంటుంది. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది అనుకోండి. బుధ శుక్రుల కాంబినేషన్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. పంచమ స్థానం, వీళ్ళిద్దరు కూడా పాపులే. ఇద్దరు పాపులు బుధ శుక్రులు పంచమ స్థానంలో ఉండడం, చంద్రుడు కూడా నీచలో ఉండడం, ఈ ముగ్గురు కూడా పాపులు. కానీ వాళ్ళు ఇచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. బుధుడు శని కూడా చూస్తాడు అనుకోండి. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే సినిమా రంగం. శని కూడా చూస్తాడు కాబట్టి సినిమా రంగము, రాజకీయ రంగము, ఇటువంటి రంగాలు కొన్ని ఉంటాయి. వాటి సినిమా రంగం గురించి చెప్పచ్చు ముందర. ఆ రంగాల్లోనే మీకు కొద్దిగా సాహసం చేసి అంటే సాహసంగా ఉంటారు, అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి, ధైర్యంగా ఉంటారు. ముఖ్యంగా నటనలో బాగా పేరు తెచ్చుకుంటారు, డౌటే లేదు. బుధచంద్రుల కాంబినేషన్ కాబట్టి పద్యాలు రాయడము, గేయాలు రాయడము, వ్యాకరణలు రాయడము, లేకపోతే మీకు గురు సంబంధించిన కార్యకర్తలు ఉంటుంది సరే, అవన్నీ కూడా మీకు బాగా ఉంటుంది. మంచి మార్కులతోటి పాస్ అవుతారు. మీ మాటలు ఎదుటి వాళ్ళని ఆకర్షించినట్టుగా ఉంటాయి తప్ప ఎదుటి వాళ్ళని
ఇబ్బంది పెడుతున్నట్టుగా మాత్రం ఉండదు. తెలివిగా ఉంటారు. ఎందుకంటే బుధ-చంద్రుల కాంబినేషన్ సామాన్యమైనది కాదండి. అద్భుతమైనది. చంద్రుడు కూడా మీరు నీచ స్థితిలో ఉన్న డిగ్రీస్‌ల దూరం అయిపోతుంటాడు. అంటే పరమ నీచలో 10 డిగ్రీస్ దగ్గర పరమ నీచ ఉంటాడు. ఆ పరమ నీచలో ఉన్న నీచ దాటిపోతూ ఉంటాడు. పరమ నీచలో ఉన్నా కూడా ఇచ్చే రిజల్ట్స్ ఆయన ఇస్తాడు, మంచిగా ఇస్తాడు, ఏం పర్లేదు. ముఖ్యంగా ఆరభావం చూసుకోవాలి. మీకు అది సెకండ్ హౌస్ లార్డ్ రవి బుధులు కాంబినేషను. శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. శత్రువులు అంటే మీకు శత్రువులు మిత్రులు అవుతారు. మీ ధనం శత్రువుల ద్వారా వస్తుంది. ఆరో భావంలో రవి బుధులు ఉండడం వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రవితో కలిసిన కుజుడు కూడా ఆరో భావంలో ఉన్నాడు. గవర్నమెంట్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ రాస్తుంటారు, వాటిల్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రావడం సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు ఏది రాసినా సరే విజయం సాధిస్తారు. ఈవెన్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ రాస్తారు. ఎందుకంటే ఎంబీబీఎస్ ఎందుకు చెప్తున్నారంటే ఈ ధనుర్రాశి అనేది డాక్టర్ సంబంధించినటువంటి రాశి. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి రాశిలో ఒకటి మేషం, కర్కాటకం తర్వాత ఇది కూడాను. సో ఇది రాశుల్లో ఉండడం వలన ఏమవుతుందంటే ఈ కాంబినేషను పీజీ కోర్సులో రాసే వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయిపోతారు. మీరు యూఎస్లో రాస్తున్నారు కదండి, యూఎస్లో ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంగ్లాండ్ ఏదో అక్కడ ఒకటి ఉందండి, ఇంగ్లాండ్ అక్కడ ఉంది, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. సో ఇలాగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు, అందులో డౌట్ లేదు. ఈ రౌబుధుల కాంబినేషన్కి ఆరో భావాధిపతి బాగుండడం వలన, కుజచంద్రుల కాంబినేషన్ వలన మీకు మంచి ఆడిటర్గాను, వైద్యుల వృత్తిలో బాగా వైద్యుడిగాను, ఆపరేషన్స్ కుజుడితో కలిసినటువంటి బుధుడు కదా, ఆపరేషన్స్ చేసే మంచి డాక్టర్ గాను, ఇలాగా చాలా తెలివైన వారు గాను, పేరు ప్రఖ్యాతులుగా సంపాదించడంలో ఎక్కువ ఉంటుంది. ప్రతి రంగంలోనూ విజయం సాధించడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వాళ్ళు ఏం భయపడకండి. భయపడ్డం అంటే మరి మన ఒక విధంగా మన స్టేటస్ని తగ్గించుకున్నట్టే, ఏం భయం లేదు. భయం అంటే భయం అనేది పడరు. సరే, ఈ ఆరో భావంలో చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉంటుంది అనుకోండి. ఏదైనా అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి మీకు పాపి అంటే మ్యాలఫిక్ అయిపోయాడు. భార్యకి కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ఉండడము, దాని గురించి భయపడిపోవడం అవకాశం లేదు. ఎందుకంటే మీకు జరుగుతున్న దశ 6వ ఇంటి వాడు 8, 12 స్థానాధిపతుల దశలు జరుగుతుంటే, అది కూడా శని దశ కానీ అటువంటి కొన్ని దశలు జరుగుతున్నప్పుడు ఈ శని యొక్క ప్రభావము మీ మీద ఉంటుంది. అంతే తప్ప మంచి దశలు జరుగుతున్నప్పుడు శని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. గురుదశ ఉందనుకోండి, శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎలాగ శని గురుదృష్టి ఉన్నా సరే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి. శని యొక్క ప్రభావం ఏంటంటే ఇబ్బంది కలిగిస్తుంటాడు, ప్రతి విషయంలోనూ ఇబ్బంది కలిగిస్తుంటాడు, చికాకులు కలిగిస్తుంటాడు. మానసిక ఉల్లాసంగా ఉన్న వాళ్ళని కాస్త మానసిక క్షోభ కలిగేట్టు చేస్తుంటాడు శని. అయినప్పటికీ ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూనే ఉంటారు కదా మీరు, వెంకటేశ్వర ఆరాధన, దీపారాధన అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు 9th భావంలో రాహు మంచివాడు కాదండి. జనరల్గా ఫాదర్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అయినా ఆయన ఎక్కడున్నాడు? మీన రాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీ తీసుకెళ్తాడు బాగా. అంటే జనరల్గా కర్కాటకంలోను, అలాగే జలతత్వ రాశిలో అంటే మీన రాశిలోను, ఇలా కొన్ని ఉన్నాయి కదా, వృశ్చిక రాశిలోను, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటే వాటిల్లో కనుక రాహు ఉంటే విదేశాలు తీసుకెళ్తాడు. అది కూడా మీకు 10వ భావం కూడా అయిందో మీ రాశి నుంచి. 10వ భావంలో రాహు 3, 6, 10, 11 ఇవి చాలా ఉంటాయి అనుకోండి. ఎన్నో ఎక్కువైపోతుంది. ఈ రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల విదేశ పర్యటన ఫస్ట్ పాయింట్. మీరు చేస్తున్న వ్యాపారాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము. మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడము. గురువు గారితో మీరు శ్రీలంక కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు ఫారిన్ కంట్రీస్లో. అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలగడము, గంగా స్నానం చేయించడంలో ఫస్ట్ ఆయన ఉంటాడు రాహు. శివుడి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, గంగా స్నానాలు చేయించడంలో రాహు. అలాగే కాలభైరవుడి యొక్క దర్శనం కూడా ఆయనే. అంటే అది చెప్పకూడదు, కాలభైరవ దర్శనం కూడా మీకు కలిగేట్ చేస్తూ ఉంటాడు. రాహు ప్రభావం ఎక్కువ ఉంది, అద్భుతం. సరే, ఇంకా అలా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మీకు దశమంలో గురుడు చాలా బాగుంటాడండి. అంటే మీకు గురుడు ప్రభావం చాలా బాగుంటుంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే మీకు తెలుసు కదా, ఆడిటర్స్ అంటే చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, వాళ్ళందరూ కూడా చక్కటి చదువు రావడము, వాళ్ళ ఉద్యోగాలు సెటిల్ అయిపోవడము, ధనము బాగా పెరగడము, గౌరవప్రదంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కూడా రావడానికి గురుడే కారకత్వం ఉంటుంది. సో ఇంకా అనేక రకాలుగా గురుడే చేస్తాడు. దశమంలో ఉన్న గురుడు నాన్నగారికి సంబంధించినటువంటి వృత్తులు ఉంటాయి చూరా, దాంట్లో బాగా డెవలప్ అయ్యి చేస్తుంటాడు. గురుడు జ్ఞాన సంపదను పెంచుతుంటాడు, పుత్ర సంతానం కలిగేట్ చేస్తుంటాడు, పుత్రులను ఇస్తాడు. అలాగే సంతాన యోగాన్ని కూడా ఇచ్చేవాడు గురుడు అవ్వడము, వినోద కార్యక్రమాలు కూడా కారకుడు గురుడు అవ్వడము. అలాగే ఇంకా చాలా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా వేద పండితులు ఉంటారు సరే, వేద పండితులు కూడా దశమంలో గురుడు అంటే బ్రహ్మాండంగా ఇలాగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.
సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శని ప్రభావం తక్కువ, రాహు గురులు బాగున్నారు. కాబట్టి మీరు అమ్మవారి పూజలు చేసుకోండి. ఇంకా వీలుంటే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామిని కొలవడం అంటే మీకు తెలియంది ఏముంది, తమలపాకులతో పూజ, గారెల దండ ఇవన్నీ వేయించడము, హనుమాన్ చాలీస చదవడం వలన అద్భుతమైన ఫలితాన్ని పొంది తీరుతారు. సింహరాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. కానీ శని దృష్టి కూడా ఉంది. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఉన్న ఊరి నుంచి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, కొద్దిగా పిరిగితనము, భయము ఇవన్నీ ఉంటాయి. అయినా మీరు భయపడాల్సిన పని ఏం లేదు. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుంటే సంతోషాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు, జ్ఞాన సంపదని కలిగిస్తాడు, కార్యోత్సాహాన్ని కలిగేట్ చేస్తుంటాడు. గురుడు సామాన్యమైన కాదండి, మీకు పంచమాధిపతి కదా, డెఫినెట్గా మంచి చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కేతువు ద్వితీయ భావంలో ఉండడం వలన మీకు రావాల్సిన సంపదలు రావు, రుణాలు చేయవలసి వస్తుంటుంది. కొద్దిగా చిన్న ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతుంటారు. మీ కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లేకపోవడం. అయినా ఆయన కేతు ఒక్కడే మిమ్మల్ని శాసించాడు కదా, మిగతా గ్రహాలు ఉన్నాయి కదా, అవి ఇస్తారా చెప్పుకుందాం. సరే, ఏదేమైనా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి ఈ నెలలో. బహుశా 7వ తారీఖు 8వ తారీఖులో మీకు జర్నీస్ని సూచిస్తున్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు జరిగేట్టుగా ఉన్నాయి. కానీ గురుదృష్టి కూడా చంద్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే బంగారాభరణాలు కానీ వస్త్రాలు, మర్చిపోయి మీకు వస్త్రాలు అంటే గుర్తుకొచ్చిందండి. మీకు వస్త్ర ప్రీతి, కీర్తికాంక్ష బాగా ఎక్కువ. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. సో ఇది అద్భుతం ఫలితాలంటే బాగా ఎక్కువగా ఉండడము, చదువులు బాగా రాణించడము, వాహన యోగము, గృహయోగం కలగడము, మీ చేస్తున్న ఉద్యోగాల్లో వృద్ధి కలగడము, సంగీతం పట్ల మీకు జ్ఞానము, అలాగే సంగీతం పట్ల మీకు కాన్ఫిడెన్స్ ఉండడము, డెప్త్ సంగీతంలో డెప్త్ అంటారు సార్, డెప్త్ గెలిపేవారు అంటారు సార్, అలా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు జరిగే పరిస్థితే అది బాగుంది. అలాగే పంచమ స్థానంలో బుధ శుక్రుల కాంబినేషన్ కదండి, మీకు మంచివారు కాదు కదా. బుధ శుక్రులు చంద్రుడు, మీ చంద్రుడు పంచమ స్థానంలో ఉండి నేచలో ఉన్నాడు. సరే, ముందర ఏం చెప్తామంటే బుధ చంద్రులు కాంబినేషన్ చెప్తానండి నేను ముందర. ఇలా చెప్తుంటే అర్థం బాగుంటుంది కదా. బుధ చంద్రులు ఏం చేస్తారయ్యా అంటే మీరు మంచి జ్ఞాపక శక్తిని, తెలివితేటలని వాళ్ళు ఇస్తారు. రెండో పాయింట్ అంటే మార్కులు. మీరు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షలో కానీ, మీరు చదువుతున్న ఎగ్జామ్స్లో ఏదైనా మీ విద్యలో బాగా మార్కులు సంపాదిస్తారు, బ్రహ్మాండంగా వస్తాయి. మూడో పాయింట్ ఏంటంటే మీకు చదువుతున్న ప్రతి విషయంలోనూ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే ఎదుటి వారిని తక్కువ చేయకుండా, బాధపడకుండా మాట్లాడే శక్తి మీలో ఉంది, ఉత్సాహపరుస్తారనమాట. ఎంత అద్భుతం అండి. నాలుగో పాయింట్ ఏంటంటే మీరు పద్యాలు, గేయాలు, లేకపోతే కవితలు ఇవన్నీ రాస్తారు. ఇప్పుడు కొత్తగా మొదలెడతారేమో చూసుకోండి. మీకు మీలో టాలెంట్ ఉందండి, అద్భుతం కదా. తర్వాత భూయోగం కూడా ఇస్తారు మీకు. భూములు, బుద్ధుచుక్కులు కాంబినేషన్ భూయోగం కదండి. తర్వాత సినిమా రంగం, నటనా రంగంలో మీకు మంచి ప్రావీణ్యత ఉంటుంది. ప్రావీణ్యత పాటు సక్సెస్ రేటు ఉంటుంది. ఇది ఖచ్చితం అనమాట. సో ఇలాగేనండి. ఇంకా చెప్పుకుంటే ఆహారభావంలో మీకు సింహరాశి వాళ్ళకి పంచమ భావంలో కూడా రవి బుధుడు కాంబినేషన్ చాలా బాగుందండి. ఎందుకంటే పంచమ స్థానంలో పంచమాధిపతి చూడబడ్డం వల్ల, పంచమ స్థానాధిపతి కూడా బాగుండడం వల్ల రవి కాంబినేషన్ ఏమవుతుందంటే సంతానాన్ని ఇస్తాడు గురుడు, జ్ఞాన సంపదని ఇస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, వాహనాన్ని ఇస్తాడు. మీ తండ్రి గారి యొక్క వృత్తి మీకు విజయ పరంపరలుగా మీకు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. వినోదాన్ని పంచుతాడు గురుడు. అద్భుతమైన కదండి. మీకు సంతాన యోగాన్ని, పుత్రులు వచ్చేట్టు చేస్తుంటాడు. ఇవన్నీ అయితే రవి బుధులు ఏం చేస్తారు? రవి బుధులు ఎందుకంటే రవి బుధులకి ఈ కర్కాటక రాశి, మీ ఈ రాశి ధనుర్రాశి వైద్య సంబంధించిన రాశుల్లో కాబట్టి వైద్య వృత్తిలో డాక్టర్స్ మీరు ఉన్నారు, వృత్తిలో బాగా డెవలప్ అయిపోతారు. వైద్య వృత్తిలో డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. కుజుడు కూడా తోడేయడండి అక్కడ. రవి బుధ కుజుడు కూడా ఉన్నాడు అక్కడ. కుజుడు ఏం చేస్తాడంటే బుధుడితో కలిసిన కుజుడు గురించి చెప్పుకుందాం. వాళ్ళని కుజుడు ఏం చేస్తాడు, మంచి ఆపరేషన్స్ చేసే డాక్టర్గా మిమ్మల్ని పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు. సక్సెస్ రేట్ని ఇస్తాడన్నమాట. మీరు చేసే ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి, డౌటే లేదు. మీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారండి, పీజీ కోర్సుకు వెళ్తుంటారు, మీరు అందులో కూడా విజయం సాధిస్తుంటారు. ఎంత అద్భుతం అండి. కుజచంద్రుడు కాంబినేషన్, చంద్రమంగళ యోగం అంటే 10వ తారీఖు 11వ తారీఖు అనుకోండి. ఇట్లా కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా గురుదృష్టి కూడా ఉంది. పంచమ స్థానం ఎడ్యుకేషన్ అంటే చార్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, అంటే ఆడిటర్స్ అంటాం మనం. ఆ ఆడిటర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మంచి గౌరవం, బ్రహ్మాండ సక్సెస్ రేటు అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా ప్రేమగా ఉంటారు, మీరు ఆర్థికంగా డెవలప్ అవుతారు, జనాకర్షణ అద్భుతంగా ఉండడమే కాకుండా మీరు స్పోర్ట్స్ రంగంలో ఉంటారండి. అంటే చెస్లోనో, అదే క్రికెట్లోనో, బ్యాడ్మింటన్లోనో,
ఏదో మొత్తానికి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ మొత్తానికి మీద మీకు అంటే ఆటల్లో ప్రావీణ్యత ఉంది. అంతేకాకుండా గురుదృష్టి ఉంది కాబట్టి సాహిత్య రంగంలో కూడా బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీరు స్టాక్ అండ్ షేర్ మార్కెట్లో కూడా మంచి విజయ పరంపరలోనే ఉంటారు. ఇలా చెప్పుకునేది చాలా ఉందనుకోండి. సరే, ఇది కాకుండా సప్తమ స్థానంలో శని ఉన్నాడు. సప్తమ స్థానంలో శని మంచివాడా కాదు, కానీ సప్తమాధిపతిగా అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు, దిగ్బలుడుగా ఉన్నాడు. శని సప్తమ భావంలో దిగ్బలత్వం ఉంటుంది. రవికి దశమంలోనూ కుజుడికి దశమంలో దిగ్బలత్వం స్ట్రాంగ్నెస్ ఎలా ఉంటుందో, శని తన ఓన్ హౌస్లో సప్తమ స్థానంలో దిగ్బలత్వం ఉన్నాడంటే ఏమవుతుందంటే మ్యారేజ్ చేస్తుంటాడు, ఖచ్చితంగా ఉంటుంది. మీ సింహరాశిలో సప్తమాధిపతిగా మ్యారేజ్ చేస్తుంటాడు. కానీ భార్యాభర్తల విషయంలోనూ కొద్దిగా ఇబ్బందులు కలిగించడము, వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అయినా అష్టమ స్థానంలో మీకు రాహు కూడా ఉన్నాడు. సో సప్తమ స్థానంలో శని కంటే అష్టమంలో రాహు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా శరీరమంది పీడ, గృహమునందు పీడ, అయితే పశు అష్టము, కొన్ని సందర్భాల్లో మీకు జ్వరం రావడము, మానసిక వ్యధ, ఆందోళన, ఇవన్నీ చెప్పకూడదు, ఏవో వెళ్ళిపోతుంటుంది. అంతా మనకు అనవసరం. అష్టమంలో ఉన్న రాహు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు అని చెప్పుకుందాం. కానీ నీటి గండాన్ని ఇస్తాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదొక్కటి ఉంది. ఇంకా భాగ్యస్థానంలో గురుడు ఉండడము, అలాగే కుజుడు కూడా అంటే కుజగురులు పరివర్తన అంటే ఏంటి, గురుడు హౌస్లోనేమో కుజుడు హౌస్లోనేమో గురుడు ఉండడం వల్ల, పరివర్తనలో ఉండడం వల్ల, గురుడిని 9th హౌస్ లార్డ్ని కూడా కుజుడు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది, అది అద్భుతం. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చూడక్కర్లా. అలాగా 9th అంటే మీకు భాగ్యస్థానం అనేది గురువు గారితో మీకు సందర్శన ఉంటుందండి. పీఠాధిపతులను, అదే షిరిడి సాయిబాబా యొక్క దర్శనము, గురువు గారితో శ్రీలంక వెళ్ళడము, ఏంటంటే మాటల దూర ప్రాంతాలు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా రావడము, గురువుడు భాగ్యస్థానంలో ఉంటే వేద పండితులకు అద్భుతంగా రాణించడం ఉంటుంది. అలాగే సంతానాన్ని ఇస్తాడు ఆయన. ఇందాక నేను చెప్పినట్టుగానే సంతానం యోగం ఉంటుంది. పుత్రులు కూడా అగ్రిగేట్ చేసేవాడు గురుడే. బంగార కారకుడు కూడా ఆయన ఉండేవి. వినోదాలకు పంచే ఆయనే. తండ్రి యొక్క ఇందా చెప్పాను కదా, తండ్రి యొక్క ఆస్తిపాస్తులు కానీ, తండ్రి యొక్క విద్య కానీ ఆయన మీకు పరంపరలుగా వస్తుంటాయన్నమాట. తండ్రి వృత్తి మీకు రావడానికి అవకాశం ఉంది. ఇలా చాలా వెళ్ళిపోతాయి అనుకోండి. అంటే భాగ్యస్థానం చాలా బాగుంది. మీరు చేస్తుంటే గంగాస్థానం చేస్తుండే, అదొకటి ఉంది. కాశీ కానీ, గయ కానీ, గయలో అది కాదు కానీ గంగాస్థానం కానీ కాశీ క్షేత్ర దర్శనాలు ఉంటాయి. గయాక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు. ఇలా మీరు పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు. ఏదైనా మీరు చేస్తుంటే ఉద్యోగం, 10th హౌస్లో శుక్రుడు 10th హౌస్ని చూస్తున్నాడు కదా, 4th భావంలో ఉన్నాడు కదా, మంచి వాహన యోగాన్ని ఇచ్చి మీకు సంపదలు కలిగించేది చేస్తుంటాడు. మీకు శుక్రుడు ముఖ్యంగా కళారంగంలో అద్భుతంగా ఉండేది చేస్తుంటాడు. మీరు చేస్తే ఆ కళారంగంలోనే మీకు ఉద్యోగాలు ఉంటాయి. లేదా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు బాగా ఉంటాయి, బాగా డెవలప్ అవుతారు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. కన్యారాశి వాళ్ళకి కేతువు మీ రాశిలో ఉండడం వలన తరచూ ఆందోళనలు, భయము, స్థానచలనము, మానసిక క్షోభ ఉంటాయి. ఆయన భయపడతారా? భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడు కేతువు అందరూ మిగతా గ్రహాలు లేవా, బ్రహ్మాండంగా ఉన్నాయి. చిన్న ఇబ్బందులు కలుగుతాయని చెప్తాను తప్ప ఏమైనా భయపడుతుంటే ఏమీ కాదు. ఇది చూడండి, ద్వితీయ భావంలో చంద్రుడి గురుదృష్టి వలన స్వర్ణలాభం ఉంటుంది, విద్య ఉంటుంది. అలాగే మీకు కొంతమందికి వాహన యోగాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని, ఆర్థికంగా డెవలప్ అయ్యేది చేస్తుంటాడు. సంగీత సాధనలో బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు. జ్ఞాన సంపదని బ్రహ్మాండంగా పెంచుతాడు. చాలాదండి, మంచి అద్భుతమైన కళ, ముఖ వర్చస్సు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మీకు కూర్చోబెట్టి మరీ భోజనం పెడతారు. అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు ప్రయాణాలు చేస్తుంటారండి. మీకు ప్రయాణాలు అంటే బాగా ఇష్టము. ఈసారి ప్రయాణాలు షార్ట్ జర్నీస్ చేస్తుంటారు. ముందర ముఖ్యంగా మీకు బుధచంద్రుడి గురించి చెప్దామండి సరదాగా కొంచెంసేపు. అంటే చంద్రుడు మీకు నీచస్థితిలో ఉన్నాడు 9వ తారీఖు, 9 తారీఖు, 8th అంటే 9th అనమాట. చంద్రుడితో కలిసిన బుధుడు కాబట్టి మీకు మంచి చురుకుగా, తెలివిగా, బ్రహ్మాండంగా ఉంటారు. మీరు పోటీ పరీక్షల్లో కానీ మీరు ఎక్కడో రాసిన మార్కులు బాగా వస్తాయి. అంటే మీరు సక్సెస్ రేట్, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉంటుంది అని అర్థం. అలాగే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు బాగా మాట్లాడతారు. 3వ భావంలో ఉన్నటువంటి ఇది కవితలు కూడా చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు చెప్పడం ఏంటంటే కవితలు చెప్పడము, పద్యాలు రాయడము, గేయాలు రాయడము, అలాగా సాహిత్యం రాయడము, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకంటే కన్యారాశి వాళ్ళకి క్లాత్స్, బట్టలు కొనుక్కుంటారు. వాహనాలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా కళారంగం కూడా కారకుడు బుధ శుక్రులే కాబట్టి కళారంగంలో కూడా మీకు కొంచెం టచెస్ ఉంటాయి. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నటన కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చెప్పుకునేటప్పుడు చాలా ఉంటాయి. సరే, ఇవన్నీ అయిపోతే ఒక ఎత్తు అయితే 4th భావంలో రవితో కలిసిన బుధుడు చాలా మంచిది కదండి. అంటే రవితో కలిసిన బుధుడికి గురుదృష్టి ఉంది.
అంటే విద్యలో బాగా రాణిస్తారు. అందులో ఆడిటింగ్ అంటే ఆడిటర్స్గా అంటే కామర్స్ గ్రూపులో అద్భుతంగా మీరు రాణించడానికి అవకాశం ఉంది. తర్వాత వైద్య వృత్తిలో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వైద్య వృత్తి అన్నారంటే కారణం ఏ హౌస్ అయినా పర్వాలేదు, ఆ కాంబినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ హౌస్ అయినా పర్లేదంటే ఏ హౌస్లో అయినా సరే రఘుబుధుడి కాంబినేషన్ గుర్తుండి ఉండాలి. వాళ్ళకి వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకోవడము, అలాగే బుధుడితో కలిసి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఆపరేషన్స్ బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ ఉండడము ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. చంద్రమంగళ యోగంతో కూడా 10, 11 తారీఖులో కుజుడుతో కలిసిన చంద్రుడు కూడా ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. ఇంకా ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంటే సింపుల్గా చెప్పాలి కాబట్టి అద్భుతమైన ఫలితాలు, సంతాన యోగాన్ని ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వాహనాలు, భూములు, గృహాలు మీరు కొనుక్కుంటారు, డౌట్ లేదు. అలాగే మీకు మీ మదర్ గారు చాలా బాగుంటారు. ముఖ్యంగా గురుదృష్టి వల్ల వ్యవసాయ రంగంలో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం ఉంటుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ శని 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన హర్షయోగం అంటాం. కానీ కొంతమందికి ఏంటంటే 6వ భావంలో శని ఉన్నాడంటే శత్రు భయము, రుణ భయము, రోగ భయము అంటాం కదా. ఇవన్నీ భయాలు పక్కకు పెట్టండి అంటాడు. ఎందుకంటే యోగంలో ఉన్నాడు కదా. యోగంలో ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు కదండి. మూల త్రికోణంలో బ్రహ్మాండంగా చాలా బాగున్నాడు. సో కాబట్టి శని మీకు ఇచ్చే రిజల్ట్స్ ఏంటంటే రాజకీయ రంగంలో మంచి పదవులు ఇవ్వడము, అదే మీ మాటకి విలువ ఇవ్వడము, మీ మాటకి విలువ అంటే తెలుసు మీకు. అలాగే గవర్నమెంట్ జాబ్లో ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడము, అన్ని శని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేయడము, ఆడవాళ్ళకి ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తుండే అలాగ అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కానీ రాహు ఒకటండి, సప్తమ రాహువు మంచివాడు కాదు. పైగా మీకు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల నీటి గండాన్ని ఇస్తాడు మీ భార్యకు కానీ భర్తకు కానీ. ఆ నీటి గండం కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ రాహు వలన మీ భార్యాభర్తలు కొద్దిగా విషయంలో ఇబ్బంది పడతారు. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, తప్పు కాదని ఎందుకు చెప్తున్నారంటేనండి, కేంద్రాధిపత్య దోషము అనేది అష్టమంలో ఉంటే పోతుంది. శనిదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు అనమాట. తరచూ స్థాన చలనాలు కూడా ఉంటాయి, ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి కూడా మార్పు సంభవించడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా మీకు రావడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా ఉంటాయి. ఎందుకంటే మీ శుక్రుడు అంటే అద్భుతమైన రాజయోగకారకుడు శుక్రుడు 9th భావం చూసుకుంటున్నాడు. గురువు గారితోటి, పీఠాధిపతులతోటి అమ్మవారి యొక్క దర్శనాలు అద్భుతం. శ్రీలంక టూర్స్, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, చండిగా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్, ఇవన్నీ కూడా మీకు భాగ్యస్థానం బాగా ఉంది, చదువు బాగా వస్తుంది. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో, మరి ఇండస్ట్రీస్ కంటే బిజినెస్ సంబంధించిన వాటిలో బాగా అభివృద్ధి చెందుతారు. 10th హౌస్ కూడా బుధుడు అవ్వడం వల్ల మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, అంటే అకౌంట్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వాళ్ళకి, లాయర్స్, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇలాగా చెప్పుకుంటే అన్ని సంస్థల్లో ఉన్న వాళ్ళకి మీ జాబులు ట్రై చేసుకోవడము, దాంట్లో సక్సెస్ అవ్వడము. అలాగే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధిస్తారు శని వలన. సో ఈ విధంగా మీ జాతకం అంటే మీ రాశుల ప్రభావం బాగుందండి. కేవలం ఒక రాహు యొక్క ప్రభావం తప్ప మిగతా ప్రభావం చాలా బాగుంది, సక్సెస్ బాగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు ఉండడము, గురు దృష్టి ఉండడము పర్ఫెక్ట్, చాలా బాగుంది. అంటే గజకేశ్వర యోగం అంటే యోగంలోనే ఉన్నారు బ్రహ్మాండంగా. అంటే సంతోషము, ఆనందము, తృప్తి, ధనయోగము, ప్రయాణాల పట్టుదల, ఇప్పుడు తీరా బండి అంటారు సరే, అలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బుధ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుందండి. చంద్రుడు కూడా బాగున్నాడు. చంద్రుడు అంటే మీకు 10th హౌస్ రాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ అద్భుతమైన రాజయోగకారకులు. బుధ శుక్రులు కదా మీకు, అంటే బుధుడు రాజయోగకారకుడు. బుధ శుక్రుడు 2nd హౌస్లో ఉన్న వల్ల సంగీతం మీరు ఖచ్చితంగా బాగా పాడుతున్నారు. మీరు సంగీతంలో ఉంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, గళగళగల అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనేది సందేహం లేదు. మీరు తులారాశి వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు మంచి జ్ఞాపక శక్తి ఎక్కువ, ధైర్యం ఎక్కువ, విద్యలో బాగా రాణిస్తారు. ఇంకా ముఖవర్చస్సు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజనం వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు రావాల్సిన సంపదలు లేట్ అయిపోతుంటాయి. ఇన్ని బాగున్నా సరే శని దృష్టి వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన ధనము కానీ సంపదలు కానీ డిలే అయిపోవడము, కొంచెం చిన్న ఇబ్బందులు కలగడం జరుగుతుంది. ఏమైనా బుధ శుక్రుల కాంబినేషన్ కొంచెం పాయింట్ చెప్పాలంటే మీకు, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల అంటే గృహయోగం ఉంటుంది, భూయోగం ఉంటుంది. భూములు, గృహాలు ఖచ్చితంగా ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగం అని చెప్పచ్చు. సినిమా రంగంలో నటన కానీ, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, సాహిత్య రంగంలో కానీ, నృత్య కళాకారులుగా కానీ, ఇలా మీరు ఎక్కడ దేంట్లో ఉంటే అది మీకు బాగా వర్తిస్తుంది, డౌట్ లేదు. అలాగే చంద్రుడితో కలిసిన బుధుడు చెప్పుకుందాం. చంద్రుడితో కలిసిన బుధుడు ఎక్స్ట్రాడినరీ అండి. చంద్రుడితో కలిసిన శుక్రుడు అని చెప్పుకుందాం. చంద్రుడితో కలిసిన బుధుడే చెప్దాం. ఏమవుతుందంటే మీకు
ఎప్పుడు కూడా జ్ఞాపశక్తి చురుకుగా ఉండడము, తెలివిగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మీరు మాట్లాడుతుంటారు కొన్ని సందర్భాల్లో తప్ప మిగతా ఎప్పుడు కూడా బాగా మంచి బ్రహ్మాండంగా ఉంటారు. కొంతమంది విద్యార్థులకి అయితే మార్కులు బాగా వస్తాయి, అంటే మీరు మార్కులు బాగా తెచ్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే పద్యాలు, గేయాలు, ఇంకా చాలా ఇవన్నీ కూడా మీరు ఉంటారు కదా, రాస్తూ ఉంటారు కదా, ఆ రచన వాటిలో బ్రహ్మాండంగా దిట్ట అనిపించుకుంటారు. కానీ ప్రయాణాలు బాగా చేస్తుంటారండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆపరేషన్స్ కూడా బాగా చేస్తారు మీరు. ఫైనాన్స్ సంబంధించిన వృత్తులు అంటే మీరు ఆడిటర్స్గా కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. ముఖ్యంగా మీ తోబుట్టువులు చాలా బాగుంటారు. ధైర్యం, రవి కుజులు 3వ భావంలో ఉన్నారంటే ధైర్యం, ఇంకా డౌట్ లేదు. అలాగే బుధుడు దగ్గర కుజుడు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే తెలివితేటలు బాగా ఉంటాయి. సో అద్భుతమైన తెలివితేటలు ఉండడం చాలా చాలా అద్భుతంగా రాణించడం చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని మీకు ఏమవుతుందంటే మీకు మంచివాడే, కాకపోతే అంటే 4-5 స్థానాల్లో ఉండకూడదు. మంచి అద్భుతం ఫలితాలు ఇవ్వడం. ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. సంతానం వలన డెవలప్మెంట్స్ అవ్వడం తక్కువగా ఉంటుంది. ఏదైనా 6వ భావంలో మీకు రాహు ఉన్నాడు కదండి, భయం ఎలా? ప్రతి రంగంలోనూ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఒక వెలుగుతారు అన్నట్టుగా రాజకీయ రంగంలో కూడా వృద్ధి ఉంటుంది. మేమే జాతకాలు చూసుకోవాల్సమా? అందరికీ పడుతుంది, నాకు లేదంటే అనకూడదు. ఎందుకంటే మేమే జాతకాల్లో ఆ యోగం లేకపోతే మనం ఏం చేస్తాం? కానీ రాహు ఇచ్చే ఫలితాలు చెప్తున్నా. ఇంకా గంగా స్నానం చేస్తుంటాడు, ఫ్లైట్స్లో వెళ్ళేది చేస్తుంటాడు. ఆరభావన రాహు కదండి, విదేశ పర్యటన చేస్తాడు. అద్భుతం. ఎందుకంటే మీనరాశిలో ఉన్న రాహు విదేశ పర్యటన చేయించాడు, సందేహం లేదు. అంటే జలతత్వ రాశిలో కనుక రాహు ఉంటే విదేశాలు వెళ్ళడం ఖాయం. మీ జాతకంలో చూసుకోండి. 6-7వ భావంలో గురుడు ఉన్నాడు కదా, 7వ భావంలో గురుడు అంటే ఒక అద్భుతమైన యోగం అండి. సంతానం, అలాగే సంతానం కంటే ముందర చెప్పాలంటే మీకు మంచి బిజినెస్ బాగా చేస్తారు. మీ భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. గురుడి ప్రభావం వల్ల వ్యాపారాభివృద్ధి, తర్వాత మీ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి వృత్తిలో సక్సెస్ అవ్వడము, జ్ఞాన సంపద కలగడము, పుత్ర సంతానం ఇవ్వడం, సప్తమం బంగారాన్ని ఇస్తాడు, వాహన యోగాన్ని ఇస్తాడు. పండితులు, వేద పండితులు బ్రహ్మాండం కూడా ఉండేటి చేస్తుంటాడు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటి చేస్తుంటాడు గురుడు కూడా. అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి. ఏదైనా భాగ్యాధిపతి కూడా మీకు బాగుండడం వలన 9th హౌస్ లార్డ్ బుధుడు చక్కటి విద్య, దూర ప్రాంత ప్రయాణాలు, సక్సెస్, మీ గురుగారితోటి శ్రీలంక టూర్స్, ఇలాగ అనేక రకాలుగా భాగ్యస్థానం చాలా బాగుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 10th హౌస్ లార్డ్ చంద్రుడు ఏడు కదా, మంచి బ్రహ్మాండంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ మీకు చాలా చరతత్వ రాశి, మీ రాశి కూడా చరతత్వ రాశి కాబట్టి 10th హౌస్ లార్డ్ చరతత్వ రాశిలో చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు 7వ తారీఖు 8వ తారీఖులో బహుశా విదేశ పర్యటన ఏదో జరుగుతుంది. అందరికి కాదు, మీ జాతకాల ప్రకారం. అంటే ఉద్యోగాల రీత్యా బాగుండడము, ఉద్యోగాలు డెవలప్ అవ్వడం ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా సరే కేతువు 12వ భావన ఉండడం అంత మంచిది కాదు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాడు. ఎందుకని అంటే టూర్స్ వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళడము, అయితే మీ పర్సనల్ రీత్యా పనులు ఉండడము చేయడం, దాని రీత్యా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ముఖ్యంగా గురుడు ప్రభావం వలన, కేతు ప్రభావం వలన కూడా మీకు జ్ఞాన సంపదని, అలాగే మీకు చాలా ఇబ్బంది అంటే మంచి జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా కారకుడు కేతు అవుతాడు. మీ యొక్క అద్భుతమైన ఫలితాలు కూడా కేతు ఇస్తాడు. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి, సన్మానాలు కూడా చేస్తూ ఉంటాడు. ఏదైనా మీకు మీ రాశికి గురుదృష్టి ఉన్నంతకాలము సేఫ్గా ఉంటారు. అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి. వృశ్చిక రాశి 7వ తారీఖు నుంచి జనవరి 7 నుంచి 13 వరకు ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది, చాలా బాగుంది. ఎందుకంటే మీ బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో ఉండడం వలన, చంద్రుడు కూడా మిత్రస్థితిలో ఉన్నప్పుడు కూడా భాగ్యాధిపతి అయ్యి ఉండి శుక్రుడితో కలిసి ఉండడం వలన ఇంకో అద్భుతమైన రిజల్ట్స్, అంటే శుక్రుడు పాపి కదా, రిజల్ట్స్ ఉంటాయి, ఉండడానికి అవకాశం ఉంది. శనిదృష్టి ఉంది, చిన్న చిన్న ఇబ్బందులు, డిలే అవుతుంది, ఏమి రిజల్ట్స్ ఇస్తారు. ముఖ్యంగా మీరు భూములు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు, ఖచ్చితంగా ఉంటుంది. బుధచంద్రుల కాంబినేషన్ వల్ల, అంటే శుక్రచంద్రులు అవ్వచ్చు, బుధచంద్రుల కాంబినేషన్ వల్ల మీరు బాగా తెలియని వారుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న ఎగ్జామ్స్, మీరు చదువుతున్న ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణత, అంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సక్సెస్ అవుతారు కూడా. అలాగే మీరు పద్యాలు రాయడము, తర్వాత ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి సార్, పద్యాలు, గేయాలు, వీటిలో రాయడము, ఎదుటి వాళ్ళని బాధపెట్టకుండా మాట్లాడడము మీకు నేర్పడతనంగా ఉన్నది, ఖచ్చితంగా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ద్వితీయ భావంలో రవితో కలిసిన బుధుడు అండి. యాక్చువల్గా మీ వృశ్చిక రాశి వాళ్ళకి 2nd భావంలో కనుక రవి బుధుల కాంబినేషన్ ఉంటే వాళ్ళు విద్యా పారంగతుడు అవుతాడు.
వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా వాళ్ళు కెమిస్ట్రీ దాంట్లో కెమిస్ట్రీ అంటే సైన్స్ గ్రూప్స్ అంటారు కదా, కెమిస్ట్రీ రంగంలో వాళ్ళు మంచి ప్రావీణ్యత, మంచి గుర్తింపు, అద్భుతంగా విద్యలో రాణిస్తారు అని ఖచ్చితం. ఈ రూల్ అంటే నేను రాసింది కాదండి, జనరల్గా చెప్తున్నటువంటి శాస్త్రాలు చెప్తున్నటువంటి రూల్ అనమాట. అలాగే ద్వితీయ భావంలో రవి బుధుల కాంబినేషన్ వలన, ఇది వైద్య రంగం సంబంధించినటువంటి రాశి అవ్వడం వలన, ధనురాశి, ఖచ్చితంగా డాక్టర్స్కి చాలా మంచి పేరు వస్తుంది. బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు అక్కడ. కుజుడు అంటే ఆల్మోస్ట్ మీకు అంటే బుధ కుజుడు కాంబినేషన్ అక్కడ ఉన్నారు. ఏమవుతుందంటే బుధ కుజుడు కాంబినేషన్ వల్ల డాక్టర్స్ ఆపరేషన్స్ చేయడంలో ఉత్తీర్ణత, సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇంతకాకుండా సెకండ్ భావం బాగుండడం వల్ల విద్యలో బాగా రాణిస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. రఘుబుధుల కాంబినేషన్ వల్ల ముఖ వర్చస్సు బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ధనయోగం చాలా చాలా బాగుంటుంది. కుజచంద్రుల కాంబినేషన్ ఉన్నారు కాబట్టి మీకు బాగా యాంకరింగ్, మాట్లాడే శక్తి బాగుంటుంది, సంగీత సాధన చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, జ్ఞాన సంపద, ఇలా చెప్పుకుంటూ చాలా పాయింట్లు ఉంటాయండి. ఇందులో అద్భుతంగా మీకు రాణించడానికి మంచిగా అద్భుతంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, భయమే లేదు. శని చంపేస్తాడేమో, ఇబ్బంది పెట్టేస్తాడేమో, ఎందుకండి, అదేమీ కాదు. మిగతా గ్రహాలు లేవా? గురుడు ఉన్నాడుగా మీకు అద్భుతంగా. సరే, ఫోర్త్ భావంలో ఉన్న శని ఏం చేస్తారంటే మీకు చదువుకి ఆటంకాలు కలిగిస్తుంటాడు, మదర్కి ఆటంకాలు కలిగిస్తుంటాడు, బాగా శ్రమ పడేటి చేస్తుంటాడు, శారీరక శ్రమ చేస్తూ ఉంటాడు. అలాగే మీరు ఎక్కువగా కార్మికులు ఉండే ప్రదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే హెచ్ఆర్ అంటారు సార్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, సింగరేణి కాలనీస్ అంటారు సార్, కార్మికులు ఉండడం కానీ, అటువంటి వాటిల్లో ఎక్కువ జనాలు ఉండే చోట మీరు ఉంటారు. అలాగే కొన్ని ఏంటంటే మీ వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అంటే ఎక్కువ ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఇలాగ శని ఇచ్చే ఫలితాలు ఇలా సింపుల్గా ఉంటాయి. ఏదేమైనా శని ఫోర్త్ భావన ఉన్నాడు కాబట్టి ఇబ్బంది కలిగిస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళకి పాపి కదా, మ్యాలఫిక్. ఎందుకు మ్యాలఫిక్ ఉంది? 3వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు ఎప్పుడు కూడా పాపులు అవుతారు, వాళ్ళు శుభ్రైన సరే పాపులు అయిపోతారు. కాబట్టి మీకు శని మ్యాలఫిక్ అయ్యాడు. ఫోర్త్ భావంలో ఉండి చదువుగా ఆటంకాలు కలిగిస్తాడు. పంచభావంలో రాహు అంటానండి, పంచభావంలో రాహు ఏంటంటే పంచమ స్థానంలో మీకు పుత్ర సంతాన యోగ విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు. వాళ్ళకి మీ సంతానానికి నీటి గండం ఏర్పడేది చేస్తుంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానానికి అంటే మీ పిల్లలకి నీటి గండం, అది భయపడవలసిన అవసరం ఏం లేదు. నీటి గండం వాళ్ళ జాతకాలు స్ట్రాంగ్గా ఉంటే ఏం పర్లేదు, ఉండేట్టు చేస్తాడు. అవకాశాలు ఉన్నాయని చెప్తా, అంతే, భయపడడం కాదు. ఏదేమైనా 6వ భావన గురుడు ఉండడం వల్ల మీకు శత్రువుల ద్వారా మీకు ధనయోగం, రుణాలు, రోగబాధలు దూరం. శత్రువుల ద్వారా ధనయోగము, రుణాలు, రోగాలు దూరం, ఖచ్చితంగా దూరంగా ఉంటాయి. మీ మేనమామలకి ఆరోగ్య పరిస్థితి అద్భుతం. ఇలాగా ఎదురు లేకుండా 6వ భావంలో గురుడు ఉంటాడు. అయినా 6వ భావంలో గురుడు, శుభుడు 6వ భావంలో ఉండడం మంచిదంటారా? మంచిది కాదు. శుభ ఫలితాలు ఇవ్వడంలో గురుడు మరి చాలా మంచివాడు కదా. 7వ భావంలోకి వచ్చిన తర్వాత మాత్రం సూపర్గా ఉంటుంది. ఏదేమైనానండి, 6వ భావంలో గురుడు ఉంటే పెళ్ళిళ్ళు చేస్తాడు, శుభకార్యాలు చేయిస్తాడు ఆయన. అలాగే పెళ్ళిళ్ళు కుదిర్చేస్తాడు ఆయన. పెళ్ళిళ్ళు చేయడము, పెళ్ళిళ్ళు కుదిర్చడము ఇవన్నీ చేస్తాడు 6వ భావంలో గురుడు. పర్ఫెక్ట్, అదే డౌట్ లేదు. 6, 7, 8 ఆ స్థానాల్లో, 4th 4వ భావంలో ఈ స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు చేసి తీరుతారు. సరే, అది పక్క పెడితే మీ ఇంట్లో శుభకార్యాలు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో ఏమి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీ భార్యాభర్తలు కూడా చాలా చాలా బాగుంటారు, చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్. మీకు ఎక్కువ సీక్రెసీ మెయింటెనెన్స్ ఎక్కువ అండి, అంటే రహస్యాలు ఎవరికి బయటికి చెప్పరు, మీ అంతర్గతంగా ఉంటాయి తప్ప మీ విషయాలు ఎవరికి బయటగా ఎక్స్పోజ్ చేయరు, ఎదుటి వాళ్ళతో పంచుకోరు. అది గ్రేట్నెస్, అది చాలా అద్భుతం. భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి చంద్రుడు కదా, భాగ్యాధిపతి చంద్రుడు మీకు ఎక్కడున్నాడు? 12వ భావంలో ఉన్నాడు. ఎప్పుడున్నాడు? 7వ తారీఖు, 8వ తారీఖు. అంటే ఏంటి? 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉంటే 7వ తారీఖు, 8వ తారీఖు మీ విదేశ పర్యటన అన్నా చెప్పి అందరికీ ఉంటుందా? ఏమీ ఉండదు. మీ జాతకాల్లో జరుగుతున్న దశలో రాహు ఉంటాడు అక్కడ. ఆ రాహు ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. ప్రభావం వలన మీకు ఫారిన్ కంట్రీస్ యోగం మీ దానిలో కొంతమందికి ఉందంటే, మీ గురువు గారితోటి శ్రీలంక టూర్స్ వెళ్ళడము, అదే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, పుణ్య నదుల్లో స్నానాలు చేసుకోవడము, ఇట్లాగా అనేక రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. ఇలా ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండడము, సంపదలు పెరగడము, మీ నాన్నగారికి ఆస్తిపాస్తులు పెరగడము, గౌరవప్రదంగా ఉండడము, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్ కూడా బాగుంది మీకు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 10th హౌస్కి శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు. అంటే శని దృష్టి అంటే రావాల్సిన సొమ్ము, ఆఫీస్ ఆర్డరు లేటుగా రావడము, మీరు రావాల్సిన డబ్బులు లేట్ అయిపోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల, 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావం ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు అంటే మీ ఉద్యోగం ద్వారా సంపదలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగం ఇండస్ట్రీస్లోనూ,
ఎడ్యుకేషన్ రంగంలోనూ, లాయర్స్ అంటారు సరే వాళ్ళు, ఆ తర్వాత మీకు రవి బుధుల కాంబినేషన్ కదా, ఆడిటర్స్గా పేరు తెచ్చుకుంటారు కదా, ఆడిటర్స్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్కి గురుదృష్టి, 10th హౌస్ లార్డ్ రవికి కూడా గురుదృష్టి ఉండడం వలన అద్భుతమే. ఇక్కడ మీకు ఏమవుతుందంటే కేతు 11వ భావం ఉన్నాడు, బ్రహ్మాండం. అంటే సంపదల్ని, జ్ఞానాన్ని, దైవభక్తిని, ధనాన్ని, అలాగే కార్యోత్సాహాన్ని, విజయ పరంపరని, ఇంకా అనేక రకాలుగా మీకు యోగానికి అంటే మీ జాతకం ప్రకారమే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే ప్రతి వాళ్ళు ఇండివిజువల్ జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రంగా చెప్తూ ఉంటాం. అది మీకు రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అంటే మీ దశలు బాగున్నప్పుడు. సో ఈ విధంగా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉందండి. కేతువు మంచి యోగాన్ని ఇస్తాడు, మీకు సంపదలను ఇస్తాడు, కంటిన్యూస్గా డబ్బులు ఉండేది చేస్తుంటాడు. అలాగే మీకు సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది కూడా కేతువే ఇస్తాడు. చంద్రుడు దేభావం ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల సన్మానాలు జరుగుతాయండి. మీకు 7వ తారీఖు 8వ తారీఖు మీకు సన్మానాలు జరుగుతాయి అనుకుంటా. ఆ సన్మానాల్లో విజయం సాధిస్తారు అద్భుతంగా. అంటే విజయం సాధించడం అంటే ఆనందోత్సవాలతో ఉంటారనమాట. డబ్బులు ఖర్చులు బాగా పెడతారు. 7వ తారీఖు 8వ తారీఖు ఖర్చులు ఎక్కువ ఉంటాయని సందేహం లేదు. అమ్మవారిని పూజించండి, వెంకటేశ్వర ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా మీకు సక్సెస్, అంటే మీకు ఎప్పుడు విజయ పరంపరలతో ఉంటారు. ధనురాశి గురించి తెలుసుకుందామండి. ధనురాశి వాళ్ళకి పట్టిందల బంగారం అంటాం కదండి. అంటే బంగారం అంటే వాళ్ళు సంవత్సరం మొత్తం 7వ తారీఖు నుంచి 13వ తారీఖు ఈ వారం రోజులు జనవరిలో 2024లో ఎలా ఉంటుందని బ్రహ్మాండంగా ఉండిపోతుంది కదండి. సూపర్గా, భయమేలా. ఎందుకు చెప్తున్నానంటే సరదా కోసం చెప్పండి. నేను మీ రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. అంటే చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోండి. రవి, బుధ, కుజులు ఉంటే ఏంటయ్యా అంటే అసలు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమంటే ఫస్ట్ తెలుసుకుందామంటే, మీ రాశి ధనురాశి ఎప్పుడో కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఎందుకని మీ ధనురాశి అనేది డాక్టర్స్, వైద్య సంబంధించిన రాశుల్లో ఒకటి. కర్కాటకము, మేషము అలా అంటాం, దాంట్లో ఒకటి ఉందన్నమాట. సరే ఉన్నంత మాత్రం డాక్టర్స్ అయిపోతామా? అవ్వం. చాలామంది ఉండరు కదా, డాక్టర్స్ వృత్తిలో ఉండరు. కానీ అయిన వాళ్ళకి వాళ్ళ జాతకాల ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ అంటే మీ రాశిలోనే ఉండడం వలన అద్భుతమైన తెలివి గలవారుగాను, అపారమైన విద్య కలవారుగాను ఉంటారు, డౌట్ లేదు. పైగా రవి బుధుల కాంబినేషన్ వలన మీకు వైద్య రంగంలో వైద్యుడుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అంతేకాదండి, బుధుడితో కలిసిన కుజుడు ఉన్నాడు కదా, రవి బుధ కుజులు కూడా ఉన్నారు. కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు ఉంటాం కదా తెలుగులో, అందులో కూడా ఆరితేరిపోయి ఉంటారు. మంచి పేరు వస్తుందండి ఈ వారం రోజుల్లో. మీరు డాక్టర్స్గాను బాగా డెవలప్ అవుతారు. కొత్తగా ఆపరేషన్స్ నేర్చుకుంటుంటారు. డాక్టర్స్ కొంతమంది ఆపరేషన్ చేస్తుంటారు, శస్త్రచికిత్సలు. కుజుడు కారకుడు అవుతారు కదా, బుధుడితో ఉన్న కుజుడు. సో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రవి బుధుడు కంటేనే బాగా తెలియని వారని అంటాం కదండి మనం. ఇంతేనా? డాక్టర్స్కేనా? ఏమీ కాదు, ఇంకా చాలామందికి ఉంది. ఏంటంటే ఆడిటర్స్కి ఉందండి. ఆడిటర్స్ అంటే ఎవరు? చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, CMA, నేను నాలంటి వాళ్ళు అనమాట. అలాగే వాళ్ళ ఆడిటర్స్ రంగంలో కూడా మంచి పేరు ఉంటుంది, అందులో డౌట్ లేదు. అలాగే కుజుడితో కలిసి చంద్రుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి. ఇది నెల మొత్తం కూడా మీకు పైగా గురుదృష్టి కూడా ఉంది. సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా మంచి బంగారాన్ని, మీ ఫాదర్ సంబంధించిన వృత్తిని మీకు వచ్చేట్టుగా చేయడము, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, ఎంత అదృష్టం అండి. పద్యాలు, గేయాలు రాయడము, అలాగే సంస్కృత పాఠాలు, ఇంకా వేద పండితులకి అద్భుతంగా ఉండడం. మాటల గురువుడు ప్రభావం కదా. పంచమ భావనలో చెప్పుకుందాం. ఏదైనా 3వ భావన శనుడు కాబట్టి పర్ఫెక్ట్గా ధైర్యం. మీ మేనమామలు కాదు కానీ మీ చెల్లెళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. మీరు వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శని కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టపడితే తప్ప ఏది ఇవ్వడు. 4వ భావన రాహు వలన ఏంటంటే జనరల్గా రాహు 4వ భావన అంటే కష్టంతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటన మంచిది కాదు. అంటే బాగా మీకు రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు. జలతత్వ రాశిలో ప్రయాణాలు అంటే కొద్దిగా నీటి మీద ప్రయాణం చేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చదువులోన ఆటంకాలు ఏర్పడేట్టు చేస్తుంటాడు. మదరక అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంటాడు. డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తుంటాడు. అంటే రాహు 4వ భావంలో రాహు మంచివాడు కాదు. కానీ ఇక్కడ ఒకటి చెప్పాలండి. ఎందుకంటే రాహు ఇక్కడంటే ఈ పాయింట్ ఏంటంటే రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడంటే ఫారిన్ ఎవరికైనా సరే రాహు అది 1, 3, 10, 11 స్థానాలు అనుకోండి, అది వేరే విషయం. రాహు 7వ భావం కూడాను. రాహు మీనరాశిలోను, కర్కాటక రాశిలోను, వృశ్చిక రాశిలోను కొన్ని స్థానాల్లో ఉన్నాయి. జలతత్వ రాశిలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే వాయుతత్వ రాశిలో కూడా అంతే. మీ జాతకాలు చూసుకోండి. సరే, మీకు చూస్తుంటే పంచమ భావంలో గురుడు బ్రహ్మాండ సాహిత్య రంగంలో వెలిగిపోతారు. వెలుగు
అలాగే పంచమ స్థానంలో గురుడు అంటే కర్మస్థానంలో బాగా కర్మస్థానం అంటే ముందర జ్ఞాన సంపదని బుద్ధి బలాన్ని బుధుడు ఇస్తుంటే జ్ఞాన సంపదని గురుడు ఇచ్చి తీరుతాడు అని డౌట్ లేదు. అంతేకాదు కదండి, సంతానం విషయంలోనూ పుత్రులు సంతానం విషయం కలగడంలోనూ సంతానం కలగడంలోనూ బాగా తెలివిగా వారుగా ఉండడంలోనూ బంగారం ఇవ్వడంలోనూ ధనం ఇవ్వడంలోనూ ముందుంటాడు, వాహనం ఇవ్వడంలోనూ అలాగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటాడు. సంగీతంలోనూ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చేట్టుగా చూస్తే పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉంది. సినిమా రంగంలో కదండి, నటన రంగం సినిమా రంగంలో కూడా పంచమ స్థానం బాగుంది. అలా చెప్పుకుంటే ప్రమాణం చాలా ఎక్కువ అయిపోతుంది. సరే, ఈ పంచమ స్థానం గురించి చూస్తుంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉంటారు, మీలో చేస్తున్నారు చాలామంది, స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. గురుడు పంచమ స్థానంలో ఉంటే మంత్రి పదవి వస్తుందండో, మంత్రి పదవి వస్తుంది, మీకు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు విజయ పరంపరలో ఉంటారు అన్న సందేహం అనేది. ఏదేమైనా సప్తమ స్థానం చూసుకుంటే సప్తమాధిపతి లగ్నం మీరు రాశిలో ఉన్నాడు కదండి, గురు దృష్టి ఉంది. వివాహ శుభకార్యాలు చేయడము, బాగా తెలివిగా ఉండడము, భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికి కూడా కారకుడు వాళ్ళే అవుతారు, డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళే అంటే బుధుడు గురుడు. ఈ విధంగా భాగ్యస్థానాన్ని కూడా మీకు గురుడు చూడడము, గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే భాగ్యాధిపతి కూడా మీ రాశిలో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు పెంచుతారు, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు, కొంతమంది పొలిటికల్ రంగంలో, మీ జాతకాల ప్రకారం చూసుకోండి, వాళ్ళకు కూడా వృద్ధి ఉంటుందండి. ఎందుకంటే గురు దృష్టి 9th భావం కొండి, గురుడికి రవికి గురు దృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్, ఇంకా డౌట్ లేదు. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు కానీ దూర ప్రాంత ప్రయాణంగా చేస్తారు. మీరు చేస్తున్న బిజినెస్లో గోల్డ్ కానీ వెండి కానీ లేదా మీకు వస్త్ర వ్యాపారాలు కానీ స్టేషనరీ వ్యాపారస్తులు కానీ మిల్క్ బిజినెస్లు కానీ ఫుడ్ బిజినెస్లు ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీరు ఏ చిన్న బిజినెస్ ఏ పెద్ద బిజినెస్ చేసినా సరే కొద్దిగా లాభాలు తక్కువ వస్తాయి, కానీ జనాల యొక్క ఆకర్షణ ఎక్కువైపోతుంది. అంటే బాగా అంటే బాగా డెవలప్ అయిపోతారు, ప్రజల్లోకి వెళ్ళిపోతారనమాట. గురుడు ఉన్నాడు కదా, సరే దశమంలో కేతువు ఏం చేస్తాడు, మంచివాడు కాదు, కానీ 10th హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి వృద్ధి ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కేతువు ప్రభావం వలన మీరు చదువుతున్న చదువు రీత్యా మీకు ఉద్యోగాలు రావడము, అదే సెటిల్ అయిపోవడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన యోగం ఉందండి మీకు. చంద్రుడు కూడా మీకు ఆల్మోస్ట్ 7వ తారీఖు 8వ తారీఖు లాభస్థానం ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు తర్వాత తలంపుకు వచ్చే ధనయోగం ఉంటుందండి. మీకు పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు వస్తాయి. 12వ భావంలో బుధ శుక్రులు ఉన్నారు. ఇక్కడ చిన్న ఒక విషయం చెప్పాలండి మీకు, ఏంటంటే శుక్రుడు 12వ భావంలో ఉండి శని దృష్టి ఉంటే తప్పు. అది అంటే మీకు ఎదుటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడము, చెడు అలవాట్లు చెడ్డ స్నేహాలు అందరికి కాసుమా. ఏ ఒక్కరికి వాళ్ళ జాతకాలు బాగోకపోతే జాతకాల్లో బ్యాడ్ ఇంపాక్ట్ జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరికి ఆపాదించుకోకూడదు ఈ శాస్త్రం. సో బుధ శుక్రుల కాంబినేషన్ కొద్దిగా చెడు నడవడిక చెడు దోవలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే పెద్దలకి చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని జస్ట్ హింట్ ఇవ్వడమే. ఏదైనా 12వ భావంలో బుధుడు సప్తమాధిపతి కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే కేంద్రాధిపత్య పాపత్వంలో ఉన్న శుభుడు 6, 8, 12 స్థానాల్లోనే యోగిస్తాడు. 12వ భావంలో బుధుడు ఉన్నాడు. సో ఏదేమైనా మీ ధనురాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీ రాశిలోనే గ్రహాలు ఉన్నాయి కాబట్టి నిగ్రహంగా ఉండండి. ప్రతిదీ కూడా సక్సెస్ రేటే మీకు ఉండి తీరుతుంది. భగవంతుడి యొక్క కృప మీకు బాగా ఉంది. శివుడి యొక్క ఆశీస్సులు, శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మీకు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్రతి దానిలోనూ విజయం సాధించి ఆనందంగానే ఉండడానికి ఈ వారం మొత్తం అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి శని వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఈ వారం మొత్తం కూడా గ్రహ ప్రభావం చాలా బాగున్నాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2వ భావంలో శని ఉండడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే ఉన్న ఊరి నుంచి వెళ్ళడము, మీకు రావాల్సిన సంపదలు లేటుగా రావడము, చదువులో వెనకబడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అంటే మీ మదర్ గారికి బాగుండకపోవడము, 2nd భావం కదా, ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడము, భార్యాభర్త విషయంలోనూ మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మనస్పర్ధలు కోపతాపాలు వస్తాయి. మీకు కోపం ఎక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. 3వ భావంలో రాహు ఉన్నాడు, వచ్చేసారా, ఇవన్నీ ప్రభావం శని ప్రభావం అంతా పక్కకు పెట్టేట్టు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆనందంగాను ఉండడానికి కార్యోత్సాహం ఉంటాం కదా, జయం, మీరు చేసే పనులందు విజయం సాధించడము, ధనయోగము, భూలాభము, గృహము, వాహన యోగము, బంగారు యోగం రాహువే కదండి ఇచ్చేది కదా, ఇస్తాడు. పైగా ప్రయాణాన్ని కూడా ఇస్తాడు. వాహనం అంటే నీటి మీద ప్రయాణం ఇస్తుంటాడు అనుకోండి, మీకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నీటి మీద ప్రయాణం కానీ, రాహు అంటే విమానాలు విదేశాలకి వెళ్ళడము, అది విమాన ప్రయాణాలు చేయడము జరుగుతాయి. ఎందుకంటే మీకు
మీ మీనరాశి రాహు విదేశ పర్యటనకి విమానాల్లో తిరిగే అదృష్టము కలిగిస్తాడు. సరే, 4th భావంలో గురుడు ఉన్నాడు కదా, అద్భుతం. అంటే గురుడు ఏం చేస్తుంటాడంటే మీకు ధనయోగాన్ని, చదువుని, వాహనాల్ని, గృహాన్ని ఇస్తాడు. బంగారు ఆభరణాలు కూడా ఇస్తాడు. మీ మదర్కి బ్రహ్మాండం కూడా చేస్తుంటాడు. గురుడు వల్లనే కదండి మీ తండ్రి గారి యొక్క వృత్తిని మీకు వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనేట్టు కూడా చేసేవాడు కూడా గురుడే కదా, బ్రహ్మాండం. సంతానం కలగడంలోనూ, పుత్రులు కలగడంలోనూ గురుడే కారకుడవుతాడు. గురు కారకత్వం కదా అది. తర్వాత వేద పండితులు, వేదాలు కూడా కారకుడు గురుడే. బ్రహ్మాండం కదండి, చాలా అద్భుతం కదా. బంగారు కారకుడు కూడా గురుడే అవుతాడు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మీ సప్తమ స్థానం కూడా బాగుంది కాబట్టి, సప్తమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ భార్యాభర్తల విషయంలోనూ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి భాగ్యంలో కేతు ఉన్నాడు. ఇంకేం కావాలండి? భాగ్యంలో కేతు అంటే భాగ్యంలో కేతు ఉన్నంత మాత్రాన మీకు భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే కేతు ఏం చేస్తాడంటే మీకు విదేశీ పర్యటన చేస్తాడు. గురువుగారితో పాటు శ్రీలంక కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, గంగా స్నానం కానీ, ఇటువంటి యోగాలు మీకు ఇస్తూ ఉంటాడు. అంత డౌట్ లేదు. పైగా నేను కూడా నాకు భాగ్యంలో కేతువు నేను వెళ్ళాను, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళాను, ఆస్ట్రేలియా. సో ఇవన్నీ పక్కకు పెడదాం అనుకుంటే ఈ భాగ్యంలో ఉన్న కేతు మంచి చేస్తాడు అంటే సందేహం లేదు. టెంపుల్స్ ముఖ్యంగా చూపిస్తాడు. అంటే ఆధ్యాత్మిక విద్యని, అంటే ఆధ్యాత్మికతని మీకు పెంపొందిస్తాడు అంటే సందేహం లేదు. స్ట్రైట్ అనమాట. చదువులు కూడా ఇస్తాడండి. చదువు రీచ్ విదేశాలు వెళ్ళచ్చు, మీ బిజినెస్ రీచ్ విదేశాలు వెళ్ళచ్చు, మీ చేస్తున్నటువంటి ఉన్నాయి కదా దాని ఏమంటారంటే సినిమా రంగము, టెలివిజన్ రంగం ఉంటాం కదా, వాటి రీచే వెళ్ళచ్చు. కేతు కదా, కేతు ఏమవుతాడు? కుజ సమానుడు కదా. కుజ సమానం ఏమవుతుంది? రియల్ ఎస్టేట్ అంటే భూములు మంచి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఈ విధంగా అలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉందండి. భాగ్యస్థానం దశమంలో గురుడు చంద్రుడు ఉండడము, దశమానికి 7వ తారీఖు అనమాట. గురుడికి గురుదృష్టి ఉండడం వల్ల 10th హౌస్ ప్రొఫెషన్ చాలా బాగుంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలు బాగుంటాయి. వృత్తి అంటే ఏంటంటే గురుడు అంటే బిజినెస్, ఫైనాన్సు, అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డాక్టర్స్ వృత్తి, ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. లాయర్స్ కూడా గురుడి ప్రభావం ఉండాలండి. గురుడి ప్రభావం అంటే బాగా మాట్లాడతారు, వాక్చాతుర్యం, అవన్నీ కూడా దశమస్థానం. సో మీరు కొత్త కొత్త ఉద్యోగాలు కూడా సంపాదిస్తారు. ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీకేనండి మంచి అద్భుతమైన ప్రణాళిక ద్వారా మీరు డెవలప్ అవుతారు. ఇంకా బుధ శుక్ర చంద్రులు అండి. 11వ భావం గురించి మాట్లాడుకుందాం. బుధ శుక్ర చంద్రులు అంటే ఏంటి? వాళ్ళు ఏమి ఇస్తారు చెప్పాలి కదా. అంటే సోది కొట్టడం కాకుండా అసలు ఏం చెప్తారు అంటే 11వ భావంలో బుధ శుక్రులు ఏం చేస్తారు? మీ అక్కయ్య గారికి అద్భుతంగా ఉండేది చేస్తారు. బుధ శుక్రులు తెలివితేటలను ఇస్తారు, బాగా భూములు కొనుగోలు చేసేట్టుగా చేస్తుంటారు. ఇంకా చంద్రుడు కూడా ఉన్నాడు కదా, నీచ స్థితిలో చంద్రుడు డిగ్రీస్ దాటిపోతుంటాడు. 8, 9 తారీఖులో ఉంటాడు అక్కడ. ఉండడం వల్ల ఏమవుతుందంటే బుధుడితో కలిసిన చంద్రుడు ఏమంటే తెలివిగా ఉండేది చేస్తుంటాడు. అలాగే మీరు పోటీ పరీక్షల్లో కానీ మీ పరీక్షల్లో మార్కులు బాగా వచ్చేది చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి? సక్సెస్ రేట్ని ఇస్తాడు. ఎదుటి వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి అలా మాట్లాడుతూ వాళ్ళ మనస్సుల్ని నొప్పించకుండా మీరు మాట్లాడతారు. అద్భుతం కదండి. చాలా తర్కశాస్త్రం అంటే ఎదుటి వాళ్ళ చేత మాట్లాడే తత్వం ఉంటుంది కదండి. మీరు తర్కం అంటే తెలుసు కదండి మీకు. అంటే ఎదుటి వాళ్ళని మాట్లాడడం, మనం మాట్లాడడం, అది వాళ్ళ గెలుపు ఉంటుంది అన్నమాట. వాదించడం అంటారనమాట, గెలుపు ఉంటుంది. అలాగా పద్యాలు అంటే బుధచంద్రుడు కదండి, ఆయనకి ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుంది కదా చంద్రుడికి. కాబట్టి పద్యాలు రాయడము, గేయాలు రాయడము, ఇంకలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే అద్భుతంగా ఉండడము, కంటిన్యూస్గా డబ్బులు రావడము చాలా బాగుంది. మీ మకర రాశి వాళ్ళు ఏమి సామాన్యమైన వాళ్ళేం కాదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీకు అష్టమాధిపతిగా రవి 12వ భావంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ బుధుడు 12వ భావంలో ఉన్నాడు. కుజుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే 12th హౌస్. ఇలాగ ఉంటే ఏమవుతుంది? ఏం కాదండి. రవి కుజులు 12వ భావంలో ఉంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి ఆపరేషన్స్ అని చిన్న ఇబ్బందులని కలుగుతుంటాయి. అది కాకుండా ఏమవుతుందంటే విదేశీ పర్యటన జరుగుతుంది. ఎందుకని? 8th హౌస్ లార్డ్ కానీ 9th హౌస్ లార్డ్ కానీ 12వ భావంలో ఉంటే వాళ్ళ జాతకాలు రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు వెళ్తున్నారు అంటే 10వ తారీఖు 11వ తారీఖు అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు అనుకోండి. సరే, ఈ పక్కకు పెడితే రవి కుజులు బుధ శుక్రులు అంటే వైద్య రంగంలో డాక్టర్స్ గాను ఆపరేషన్స్ చేయడం కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు ఎంబీబీఎస్ చదివారండి, పీజీ కోర్సు అమెరికా, యూఎస్లోనూ, లండన్లో కూడా ఉన్నాయి. అక్కడ వెళ్తారు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు అనుకోండి, వాళ్ళకి వెళ్తుంటారు. సో అలాగా మీకు 12వ భావం అనేది అద్భుతంగా ఉంది. కాకపోతే బళ్ళు అంటే వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం దెబ్బలు తగలడానికి, ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా కుజ చంద్రుల కాంబినేషన్ చాలా బాగుంది. రవి గురుదృష్టి ఉంది కాబట్టి 12th హౌస్కి గురుదృష్టి ఉంది కాబట్టి సేఫ్.
కాబట్టి మీరు అమ్మవారి పూజలు చేసుకోండి. ముఖ్యంగా సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగుల్లోనూ విజయం సాధించడమే కాకుండా ఆరోగ్యంగాను ఐశ్వర్యప్రదంగాను ఉండేటి చేసేవాడు రవే. కాబట్టి అలాగే ఉంటారు మీరు. సూర్యారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. కుంభరాశి అండి. కుంభరాశికి కొద్దిగా ఏలినాటి ప్రభావం వలన, మీ రాశిలోనే శని ఉండడం వలన చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఒక విధంగా ఏ పని కాకపోవడము, శరీరంలో అనారోగ్య సమస్యలు, ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. మోకాళ్ళ తలుపులు, చిన్న చిన్న ఆపరేషన్స్ జరగడం, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పూజలు చేసుకుంటున్నారు కదండి. మెయిన్ దశలో బాగోకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్ దశలు కూడా బాగుంది అన్నప్పుడు ఈ శని యొక్క ప్రభావం ఏమవుతుందంటే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. అందులో డౌట్ లేదు. ఏలినాటి ప్రభావం అంటే చాలా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఆయన మూల త్రికోణంలో కుంభరాశిలో ఉండడం వల్ల పవర్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి శని కొద్దిగా జాగ్రత్త. మీరు కొద్దిగా కష్టపడిందే ఆయన ఏది ఇవ్వడు, మిమ్మల్ని కష్టపడేటే చేస్తుంటాడు. ఖచ్చితంగా అంతే. ద్వితీయభావంలో రాహువుకి పెద్దవాళ్ళతోటి మీకు కొద్ది విరోధాలు వచ్చేది చేయడము, ధన సంపాదన, ధన విషయంలో హెల్ప్ చేయడము. కాకపోతే ద్వితీయభావంలో రాహు మంచివాడు కాదండి. ఐస్కి ఎఫెక్ట్ ఇస్తాడు, తర్వాత టీత్కి ఎఫెక్ట్ ఇస్తాడు, చెవులకి ఎఫెక్ట్ ఇస్తాడు. అంటే అందరికీ ఇస్తాడా? అందరికీ ఇవ్వడం అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏం ఉండదు, కొంతమందికి మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా గురుడు మీకు మంచి అద్భుతంగా ఉన్నాడంటే, అద్భుతంగా అంటే మూడో భావంలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు మీరు. ముఖ్యంగా మూడో భావన గురుడు జ్ఞాన సంపదన ఇస్తాడండి, మీకు వాహన యోగాన్ని ఇస్తాడు, కొంతమందికి బంగారు ఆభరణాలు ఇస్తాడు, డౌట్ లేదు. అలాగే పంచమస్థానాన్ని చూసుకున్నా సరే మీ సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే సంతానం అంటే బుధుడు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడండి. మీకు భయమేలా, సూపర్గా ఉంటారు. మీ పిల్లలు కూడా సంగీత సాధన చేస్తున్నారండి. సంగీత సాధన మీ పిల్లల్లో సినిమా రంగంలో ఉండడము, తర్వాత కొంతమందికి ఏమో యాక్టింగ్, నటన మీలో ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. సరే ఆ పక్కకు పెడితే సప్తమ స్థానాన్ని కూడా శని దృష్టి ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు కానీ భార్యాభర్తల విషయాలు కానీ కొద్దిగా చికాకులుగా ఎడబాటు, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ అంటగా ఉంటాయి. కానీ గురుడు కాపాడుతాడు మిమ్మల్ని. సో గురుడు వలన ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసేస్తాడు. భయం ఏలండి మీకు, పర్ఫెక్ట్గా బాగుంది. ఇంకా కేతు అష్టమంలో ఉన్నాడండి. ఇది ఒక్కటి తప్పు. అష్టమంలో కేతు శరీర బాధను కలిగిస్తూ ఉంటాడు, శరీరానికి అనారోగ్య సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడము, కొద్దిగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఎందుకంటే మీకు మానసిక ఆందోళన ఎక్కువ, తృప్తి తక్కువ, మానసిక ఆందోళన, ఇవన్నీ కొద్దిగా ఆనందంగా లేకపోవడము, ఏదో మానసికంగా వ్యధ ఉండడం జరుగుతుంది. అయినా 7 తారీఖు 8 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు ఇవి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు కదా, శుక్రుడు కూడా మీకు మంచి అద్భుతమైన కారకుడు. 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న బిజినెస్ సక్సెసే. సినిమా రంగంలో వాళ్ళకండి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకంటే యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. చంద్రుడి వలన గురుదృష్టి ఉంది. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు రీత్యా వెళ్ళడానికి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ బాగున్నాయి. దశమంలో బుధ శుక్రులే కదండి. బుధ శుక్రులు ఏం చేస్తారంటే భూముల్ని, ల్యాండ్స్ని ఇస్తారు, లేదా మీకు వాహనం కాదుకంటే గృహాలు ఇస్తాడు. ఎక్కువ వాహనం కూడా ఇస్తారండి బుధ శుక్రుల కాంబినేషను. అసలు బుధుడితో కలిసిన శుక్రుడు ఏం చేస్తాడు? ఇందని చెప్పాను కదా, మీరు సినిమా రంగము, నటన అన్నాం కదా, వీళ్ళ కాంబినేషను మీకు ఉంటే మీకు అద్భుతంగా ఖచ్చితంగా సినిమాలో మీరు రాణిస్తారు. మీరు సినిమా రంగంలో ఉన్నారు, సంగీతం అంటే మీకు బాగా ఇష్టం, సాహిత్య రంగం అంటే ఇష్టం, అంటే ప్రత్యేకంగా మిమ్మల్ని ఒకళ్ళని అనట్లేదు, మీ జాతకాలు ఉన్నవాళ్ళు ఇది ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళలో కొంతమంది కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. యాస్ట్రాలజర్స్ అండి, యాస్ట్రాలజీ చెప్పాలి చూసారా, జాతకాలు, జ్యోతిషం చెప్పే వాళ్ళకు కూడా మంచి యోగం ఉంది. వాళ్ళు కూడా మంచి పేరు, అంటే చెప్పేవాళ్ళంటే నేను కాదనుకోండి, మీరు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు, ఆ తృప్తి, ఐశ్వర్య యోగము, ఇవి బుధ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా శుక్రుడితో కలిసిన చంద్రుడి గురించి చెప్పుకుందామండి. దశమంలో అంటే లాభస్థానంలో ఇలా ఉండడం వల్ల, ఇలా ఉండడం అంటే చంద్రుడితో కలిసి శుక్రుడు ఉండడం వల్ల మీకు చురుకుదనము, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళని హింసించకుండా, అనకూడని మాట అనకుండా, ఎలా మాట్లాడాలో అలా తృప్తి కలిగేట్టు మీరు ఎదుటి వారితో మాట్లాడతారు. తర్కశాస్త్రంలో మీరు పండితులు. ఎదుటి వాళ్ళని వాదించడంలో మీకు మీరే సాటి. కరెక్ట్. మీరు కొంతమంది మీద విద్యార్థులు ఉన్నారండో, అంటే విద్యార్థులు అంటే చిన్న చిన్న చదువులు కాదు, ఎంఎస్లు చదివేవాళ్ళు, బీటెక్ అంటే కొద్దిగా డిగ్రీ చదివే వాళ్ళకి మార్కులు తక్కువ, కొద్దిగా ఇబ్బంది కలిగినా మార్కులు మాత్రం బాగా వస్తాయి.
అంటే పోటీ పరీక్షల్లో కానీ మీ పరీక్షల్లో కానీ సాధిస్తారు. తర్కశాస్త్రంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇవన్నీ కూడా నా సొంత కవిత్వం కాదండి. ఎప్పుడు కూడా నేను శాస్త్రంలో బుక్స్లో నేను చదివినవి గుర్తు పెట్టుకుని టైంకి చెప్పడం అనేది కొద్దిగా భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం అనుకుంటాను నేను. సో ఈ విధంగా చూడటం అనమాట, చూడకుండా చెప్పడం. సో ఈ విధంగా మీకు ఆ కాంబినేషన్ చంద్రశుక్రుల కాంబినేషన్ వల్ల పద్యాలు, గేయాలు, కవితలు ఇవన్నీ రాస్తారు. మరి ఉన్నాయి, మీకు ఒక కళ ఉందండి, మీకు అద్భుతంగా ఇప్పుడు బయటకు వస్తుంది. సరే, ఇంకా లాభస్థానం వద్దామండి. 10th హౌస్ అయిపోయింది కదా. 10th హౌస్లో బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో డెవలప్ అవ్వడము, అందులో ఉద్యోగాలు రావడము ఖచ్చితంగా ఉంటుంది. మీలో చాలామంది ఉన్నారండి మంచి అద్భుతాన్ని. అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే ఒకటే సాఫ్ట్వేర్ గుర్తుకొస్తుంది మనకి. అలాగే చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. ఈ ప్రమోషన్స్ అంటే డబ్బులు పెరగడమే జరుగుతుంది, మంచి గుర్తింపు జరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. 11వ భావంలో రవి కుజుల మాటల ఎంత అదృష్టం అండి. 11వ భావాధిపతి కూడా చూస్తున్నాడు కదా. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం అండి. అంటే అదృష్టం బుధ శుక్రుల కాంబినేషన్ రాజకీయ రంగమే. ముఖ్యంగా రవి కుజులు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే రవి కుజులకి శని కూడా కాంబినేషన్ ఉండాలి. రవి కుజులకి గురుదృష్టి ఉన్నా సరే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మాట చలామణి అవుతుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కదా. ఇప్పుడు డాక్టర్స్ గురించి చెప్పాలండి. ఈ రాశి ఏంటంటే ధనుర్రాశి వైద్య వృత్తికి సంబంధించిన రాశి. ఇది నా సొంత కవిత్వం కాదు. మేషము, కర్కాటకం ఎలాగో ఈ రాశి కూడా అంతే. సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే రవి బుధుడు కాంబినేషన్ వలన డాక్టర్స్గా మంచి పేరు తెచ్చుకుంటారు. కుజుడు కూడా అక్కడ ఉన్నాడు వలన ఆపరేషన్స్ చేయడంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ధనం సంపాదిస్తారు, పేరు కూడా సంపాదిస్తారు. అలాగే మీకు ఇంకా చెప్పాలంటే రవి బుధులు లాభస్థానంలో ఉన్నారంటే వ్యాపార మూలకంగాను, అలాగే మీ పెద్దవాళ్ళు సంబంధించిన పెద్దవాళ్ళు అంటే మీ సిస్టర్స్, బ్రదర్స్, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎలా ఉంటుంది, ఎక్కువ చెప్పేసుకుంటే చాలా ఉంటుందండి, బాగా ఎక్కువ ఉంటుంది. సో ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి అద్భుత యోగం ఉందండి. ఎందుకంటే భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి దర్శనాలు ప్రతి శనివారం చేసుకోవాలి, మంచిదండి. అదే హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇంట్లోనే హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇంట్లోనే ఆంజనేయ స్వామి పూజించడం వలన బుద్ధిర్బలం యశోధైర్యం ఉంది కదండి. అది మీకు తెలుసు కదా. అది మన బుద్ధి, యశోధైర్యము, మనకి మాట్లాడే వాక్కుని శుద్ధిరా మంచి బాగా ఉండడము ఆంజనేయ స్వామి వల్ల కలుగుతుంది కదండి. సో మీరు వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు, విష్ణు ఆరాధన, ఎందుకంటే ముఖ్యం శ్రీరాముడు యొక్క ఒక్కసారి రామ అనుకునే చాలు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకని మీరు అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశి వాళ్ళకి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు జనవరి 2024లో ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండం ఉండబోతుంది. ఎందుకని మీకు భాగ్య లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి. సరే అక్కడ చెప్పుకుందాం. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీకు లగ్నంలో రాహు, చికాకులు, కోపము, మనస్పర్ధలు ఇవన్నీ మామూలే కదా, అందరి సహజం అంటే మా స్థానచలనము ఇవన్నీ వస్తాడు. కానీ గురుడు ఉన్నాడు మీకు కాపాడడానికి మిమ్మల్ని. మీరు రాశాధిపతి గురుడు కదండి, ద్వితీయభావంలో ఉన్నాడు కదా. చక్కటి భోజనాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు, వ్యాకరణాన్ని వృద్ధి చేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది వీటిలో శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళకి పండితులు, వేద శాస్త్రం అనొచ్చు. శాస్త్రం అంటే వేదశాస్త్రం, వేదాలు చదివే వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞాన సంపద గురుడే కదండి ఇచ్చేది. పుత్రుల్ని ఇచ్చేవాడు గురుడే కదా. ద్వితీయభావంలో గురుడు ఉంటే పుత్రులు, సంతాన యోగం ఉండి తీరుతుంది. బంగారం ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, కుటుంబాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ఇంకేం కావాలండి మనకి? అద్భుతం. గురుడు బలం బాగుంది కదా. గురు బలం బాగుంటే ఈ రాహు కానీ శని కానీ చేసే ఫలితాలు తక్కువ కండి, బ్యాడ్ ఇంపాక్ట్స్. సరే ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా 4th భావాధిపతి కూడా కేంద్రాధిపత్య దోషం ఉండి కోణాధిపతితో కలిశాడు కాబట్టి రవి బుధులు దశమంలో ఉన్నారనుకోండి, కానీ యోగాన్ని ఇస్తాడు. అంటే మీకు వాహనం కొనుక్కోవడము, లేకపోతే మీరు మదర్ గారికి బాగుండడము, సంగీతంలో ప్రావీణ్యం ఉండడము, ఇవన్నీ కూడా బుధుడే కారకుడు అవుతాడు కదా. జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బ్రహ్మాండంగా ఇస్తాడు. మీకు తెలివితేటలు ఎక్కువ కదండి. తెలివితేటలు ఎక్కువ, ఎదుటివాడికి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ, దానగుణము జాలి ఎక్కువ కదండి. మేము మీనరాశి వాళ్ళకి కోపం రాదు, మీకు సహజంగా కోపం రాదు, కోపం వస్తే తగ్గదు, అది వేరే విషయం. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి 5వ స్థానం చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఈ వారం రోజులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మీ చంద్రుడు మీ పిల్లల వలన చాలా బాగా కలుగుతుంది, అందులో డౌట్ లేదు. కాదు ఇక్కడ ఏమవుతుందంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మానసిక ఆందోళన, మీరు మీ మిస్సెస్ గారు అంటే మీ భార్య భర్తల విషయంలో
కొద్దిగా ఆందోళన, శారీరక శ్రమ, ఉల్లాసం లేకుండా మనోవ్యధ అంటాం కదా, అవన్నీ చిన్న చిన్నవేనండి. మీరేమీ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ జాతకం బాగుంది కదా, మీకు చెప్తున్నానా, మీకు కాదు, 1000 కొన్ని వేల లక్షల మంది ఉంటారు, ఎవ్వరికి కాదు, వాళ్ళ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా తెలుసుకోవడం మాత్రమే ఇది చెప్తున్నాను అనమాట. మీరు దాని గురించి మీరు వరి అవసరం లేదు. మీ గురించి మీకే చెప్తున్నాను మాత్రం అనుకోకండి. కానీ చంద్రుడు మాత్రం మీకు మీ రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నాడు. ఎందుకంటే పంచమాధిపతి అష్టమ స్థానంలో గురుదృష్టి ఉంది. తర్వాత తలంపుకి వచ్చే ఆదాయము మీ పిల్లల ద్వారా కూడా ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే చంద్రుడు మీకు అష్టమ స్థానం ఉంటే ఈ పిల్లలకి కొంతమంది వాళ్ళ జాతకాలు రీత్యా అనారోగ్యం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి అని గురుదృష్టి ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుసుకోవాలండి మనం 9, 10 స్థానాలు ఈ 2 మిమ్మల్ని నిలబెడతాయి, అద్భుతంగా నిలబెడతాయి. 9వ స్థానం చూడండి, మీకు బుధ శుక్రులు మంచివాళ్లే కాదు, అవునా, కానీ భాగ్యంలో అంటే బుధుడు కేంద్రపరిచే దోషం వచ్చి కోణంలో ఉన్నాడు, అంటే 9వ హౌస్లో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నాడు, సంపదలను ఇస్తాడు, విదేశాలు పర్యటన చేస్తుంటాడు, గురువు గారిని సందర్శించేది చేస్తుంటాడు, గురువు గారితో పాటు శ్రీలంక టూర్స్కి వెళ్ళేది చేస్తుంటాడు, అలాగే పీఠాధిపతులు పాదసేవ చేసుకునేది చేస్తుంటాడు, కాంబినేషను. అలాగే విదేశ పర్యటన, చదువు, సినిమాలు రీత్యా టెలివిజన్ రీత్యా విదేశ ప్రయాణం చేస్తారండి. మీరు చేస్తున్న బిజినెస్లో ఏదైనా సరే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే 9th భావంలో ఉన్నారంటే నాన్నగారు యొక్క పరిస్థితి, నాన్నగారి యొక్క ఆస్తిపాస్తుల్ని పెంచుతారు. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి మీకు తెలుసండి బాబు, మీరు చెప్తారు నెక్స్ట్ టైం ఇలా జరుగుతుంది, ఇలా కొన్నాళ్ళ పాటు ఇలా జరుగుతుంది, మీకు తెలుసు, అలాగే జరుగుతుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల తెలివితేటలుగా ఉండడము, భూయోగం ఉండడము, అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ ఒకసారి చెప్దాం. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగం, అది డౌటే లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో అంటే నటన, సాహిత్యము, నృత్యము, డబ్బింగు, డైరెక్షను ఇవి ఉంటాయి కదా, మీకు తెలుసు కదండి, నాకు అందుకే చాలా ఉంటారు కదా, అందులో వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. మీరు అంటే జనరల్గా మీకు శుక్రుడి ప్రభావం మంచిది కాదు, కానీ మీ రాశిలో వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సినిమా రంగంలో సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే శుక్రుడితో కలిసి అంటే బుధుడితో కలిసి చంద్రుడు తెలివిగా ఉంటారండి. చంద్రుడు బుద్ధి బలాన్ని బాగా ఇచ్చి తెలివితేట బాగా ఇస్తాడండి మీకు. ఈ వారం మొత్తం కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి అద్భుతమైన మార్కులు వస్తాయి. తర్కశాస్త్రంలో బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు వాళ్ళకి నొచ్చుకోవడం అంటే వాళ్ళకి బాధపడకుండా మీరు మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు. అంటే మీ వాక్కు ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది తప్ప బాధని కలిగించద్దు అనేది శాస్త్రవచనం. నేను చెప్పేది ప్రతిదీ కూడా శాస్త్రంలో ఉన్నదే, గుర్తుపెట్టుకుని 20 సంవత్సరాల క్రితం ఉన్నది నేను రాసుకొని కొంచెం గుర్తుపెట్టుకుని, కొంచెం కాదు మొత్తం గుర్తుపెట్టుకుని చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను. సరే, అది పక్కా పెట్టండి. ఇది కాంబినేషన్ ఉందండి. ఇంకా చెప్పాలంటే చంద్రుడు ఏంటంటే ఎక్కువగా ఊహాశక్తి ఎక్కువ కదండి, అందువలన శుక్రుడు కలిశాడు. అందువలన కాదు, శుక్రుడు కలవడం వలన పద్యాలు, గేయాలు, ఇంకా కథలు ఇవన్నీ కూడా మీరు రాస్తారు. సరే, 10th భావంలోకి వద్దాం. 10th భావంలో రవితో కలిసిన కుజుడు, మాటల దిగ్బలత్వం, స్ట్రాంగ్. 10th హౌస్ లార్డ్ చూస్తున్నాడు. ఏంటండి అద్భుతం కదా, బంగారంలా ఉంది. అంటే చేస్తున్న వృత్తి అద్భుతము. రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే మీరు అద్భుతంగా పైకి వస్తారు. కొత్త జాబులు కూడా వస్తాయి. లేడీస్ కూడా చెప్తున్నానండి, వస్తాయి ఖచ్చితంగా. మంచి కష్టపడుతున్నారు. ఉన్న చోటు కంటే దూర ప్రదేశాల్లో మీకు పోస్టింగ్ ఉంటుంది. అది పక్క పెడతారండి. రవి కుజుల కాంబినేషన్ దశమంలో ఉంటే, గురుదృష్టి ఉంటే రాజకీయ రంగం అండి అద్భుతం. ఉన్న రాశులు అన్నిటికన్నా రవి కుజులు, మీ మీనరాశి వాళ్ళకి రవి కుజులకి గురుదృష్టి ఉండడం వలన రాజకీయ రంగంలో పలుకుబడి మీ మాటకి ఎదురు లేదనమాట. అంటే మీ జాతకాల్లో చూసుకోవాలండో, ఈ గోచారే చెప్తాం అంతే, ఎదురు లేదు. అలాగే కొత్త పదవులు వస్తాయి, సంతోషంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. మీకేనా, మాకు లేవా? కొంతమంది అంటారు. మాకు అంటే రవి బుధులు కాంబినేషన్ చెప్పుకుందాం. దశమంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి ఉద్యోగ రీత్యా, కాకపోతే మీరు చేసిన మంచి పనుల రీత్యా మంచి పలుకుబడి, ధనము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ ధనురాశి, మీ 10th హౌస్ ధనురాశి వైద్య వృత్తికి కూడా రాశి కారణం అదే ధనురాశి. మేషము, కర్కాటకము, ధనస్సు, కుంభం ఇవి ఉన్నాయండి కొన్ని. ఆ రాశులన్నీ కూడా పర్ఫెక్ట్గా వీరుంటాయి. రవి బుధులు ఉంటే డాక్టర్స్గా మీరు పేరు తెచ్చుకుంటారు. బుధ కుజులు కూడా ఉన్నారు అక్కడే. వైద్య వృత్తిలో ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు తెలుగులో అంటాం, దాంట్లో కూడా మంచి పేరు ఉంటుంది. తెలుగుగా ఉంటారండి మీరు, అద్భుతంగా ఉంటారు. మీకేనా, మాకు లేదంటే మిగతా వాళ్ళు అడుగుతారనమాట. ఎందుకు లేదు, ఉంది.
రవి బుధుల కాంబినేషన్ ఉందంటే డాక్టర్స్ ఆడిటర్స్, గురు దృష్టి ఉంది కదా, ఆడిటర్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, తర్వాత ఏమో మీకు కామర్స్ అంటాం కదా, వాళ్ళకు కూడా మంచి పేరు ఉంటుంది, మంచిగా గుర్తింపు ఉంటుంది. మరి వాళ్ళకేనా? మాకు లేదండి. వాళ్ళంటే లాయర్స్, అద్భుతం, వాక్చాతుర్యం బాగా మాట్లాడతారు కదండి, గ్యారంటీగా సక్సెస్, వాళ్ళకి పేరు ఉంటుంది, మంచి పలుకుబడి ఉంటుంది. అద్భుతం కదా. ఇలాగా మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు ఈ వారం రోజుల్లో. ఇంకా చెప్పుకుంటూ లేకపోతే చాలా టైం ఉందండి. సరే, టైం పడుతుంది. ఇక్కడ 12 భావంలో శని తప్పు అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, కొత్త ఉద్యోగాల్లో కానీ, మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ కొద్దిగా స్థానచలనం ఉంటుంది. అంటే ఇష్టం లేని ప్లేస్కి వెళ్ళవలసి వస్తుంది. శని 12 భావన ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తాయి మీకు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇది కొద్దిగా పెద్ద ఇంపార్టెంట్, భయపడాల్సిన అవసరం లేదు. ఆంజనేయ స్వామిని పూజ చేసిన వాళ్ళకి, విష్ణుమూర్తిని నమ్మిన వాళ్ళకి, అంటే వెంకటేశ్వర స్వామిని అంటే దీపారాధన, శ్రీరామచంద్రుడికి పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారు పూజ చేసిన వాళ్ళకి, మీ ఏ దేవుడైనా సరే వాళ్ళకి శని దోషం చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని రామ అంటే అద్భుతం కదండి, దోషాలన్నీ పోతాయి కదా. అందుకనే శ్రీరాముడి యొక్క చేయడం కానీ, హనుమాన్ చాలీసా చేసుకోవడం వల్ల కానీ, ఆంజనేయ స్వామికి వడమాల అప్పాలు సమర్పించడం వల్ల కానీ శని వలన దోషాలు చాలా తగ్గిపోతాయి. ఏదేమైనా భాగ్య రాజలాభ స్థానాలు, లాభం కాదు కానీ భాగ్య 9th and 10th హౌసెస్ అద్భుతంగా ఈ వారం రోజులు చాలా చలాకీగా, తెలివిగా, తృప్తిగా, ఆనందంగా, యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.